ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బయట శుభాలు తెలియజేస్తున్నాను. ఎహిలా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. యెహోవా తన పక్షం వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. సర్వ భూజనులారా, యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడిడి. అవును, దేవుడు గొప్ప గొప్ప ఆశ్చర్యమైన కార్యములు ఆయన చేసి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువే మనల్ని కాపాడుతుంది. ఆయనే మనకు విజయం కలుగజేస్తున్నాడు. ఆయనే మనకు రక్షణ కలుగజేస్తున్నాడు. ఆయన నీతిని మనకి అనుగ్రహిస్తున్న దేవాది దేవుడు. ఈ దినము ఆయన కృపా విశ్వాస్యతలను మన మీద కుమ్మరిస్తున్న దేవుడు. అటువంటి దేవుణ్ణి సంతోషముతో, ఆర్భాటముతో దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాది రాజా, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఇదిగో తండ్రి, మరి యొక్క దినాన్ని మాకు దయచేసిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ గొప్ప ఆశ్చర్య కార్యములు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ నీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. దినము దేవా, నీ నూతనమైన వాత్సల్యముతో దేవా మమ్మల్ని ఆదుకొని చిన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపా విశ్వాస్యతలను దేవా మా మీద కుమ్మరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో దేవాది దేవుడివై దేవా, మా మధ్య నిత్య నివాసం చేయుచున్నవాడా, మరి యొక్క తరుణాన్ని దేవా, మరి యొక్క సమయాన్ని మాకు దయచేసి దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో ప్రవేశించడానికి దేవా, అయ్యా, సజీవ లెక్కలను ధ్యానించడానికి దేవా, నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దయగలవడానికే వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా జీవితాల్లో చేసిన గొప్ప మేలు తలుచుకుంటూ దేవా, ఉత్సాహంతో దేవా, సంతోషముతో దేవా, ఆర్భాటముతో దేవా నిన్ను కీర్తించడానికి దేవా, నీ పరిశుద్ధ స్థలానికి చేరడానికి దేవా, నువ్వు చూపిన కృపను దాయిని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను దేవా పేరు పేరు చెప్పు నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఆన్లైన్ ద్వారా దేవా, ఇదిగో తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దేవా, అయ్యా, నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో అభిషేకించబడుచున్నాను. నీ పరిశుద్ధాత్మతో నింపబడుచున్నాను. వారు వినుచుండగా దేవా, వారి హృదయాల్లో దేవా, వారి జీవితాల్లో దేవా, వారి గృహాల్లో దేవా, అయ్యా, నీ అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు చేయమనడుచున్నామయ్యా. మహోన్నతిడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ శక్తితో చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవడుచున్నాను. నీ కృపతో వారిని వర్ధిల్లింపచేయబడుచున్నాను. నీ వాక్యముతో వారిని బలపరచబడుచున్నాను. అయ్యా, నీ ప్రార్థనా శక్తిని వారికి దాయిచ్చబడుచున్నాను. వాక్యము ద్వారా, ఇగో ప్రార్థన ద్వారా దేవా, ప్రతిదీ పవిత్రపరిచి దేవా, అయ్యా, ఇదిగో నువ్వు మాకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇగో మహోన్నతుల చాటున మేము నివసించాలని దేవా, నీ పాదాల చెంతగా మేము చేరి ఉండగా దేవా, నీ కృపతో దేవా, నీ ప్రభావంతో దేవా, నీ వెలుగుతో, నీ రక్షణతో దేవా మమ్మల్ని ఆవరించబడుచున్నాను. రాజా, నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆదిని అంతం వరకు నువ్వు ఉండి నడిపించమని, నీ కృపలో దాయిలో దేవా ప్రతి ఒక్కరిని వర్ధిలింపజేయమని దేవా, నీ వాక్యములో దేవా దేవా అంచులంచులుగా విశ్వాసంతో ఎదిగే కృపను నాకు, మాకు అందరికీ దయచేయమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రశంస చక్కని పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదన్. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ
చేనతో కొలిచితివి ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదన్ నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. అవును, దేవాది దేవుడిని ఆ నజరుడైన యేసు క్రీస్తు నామములో మనం ఏది అడిగినా మనకి దేవుడు దయచేసే దేవుడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంత మనం చేరి ఉన్నాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ప్రసంగి 9వ అధ్యాయము 8వ వచనం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. ఎల్లప్పుడూ
తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, యుగ యుగాలకు మాకు తోడుగా ఉన్న దేవాది దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో అగాధ సముద్రాల్లో మేము పడినా దేవా, మమ్మల్ని ముంచవు దేవా, ఎందుకంటే నువ్వు మాకు తోడుగా ఉన్న దేవాది దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో నీ సియోను దగ్గరికి మేము వచ్చి ఉండగా దేవా, నువ్వు మాతో మాట్లాడమడుగుచున్నాను, నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను అయ్యా. ఈ వాక్యములో ఉన్న ప్రతి మర్మాన్ని, రహస్యాన్ని దేవా మాకు బోధపరచబడుచున్నానయ్యా. నీ స్వరము మాత్రమే మాకు వినిపింపచేయబడుచున్నాను. నీ జీవము గల స్వరముతో మాతో మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా, నువ్వు మాతో మాట్లాడితే దేవా మాకు ఆశీర్వాదకరమయ్యా. నీ మాటలే మాకు ఔషధం వంటివయ్యా. నీ మాటలే మాకు దీవెనకరంగా ఉంటాయ్యా. నువ్వు మాతో మాట్లాడి మమ్మల్ని బ్రతికించబడుచున్నాను అయ్యా. గొప్ప దేవానికే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇగో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఇదిగో మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కమ్మని నీవు మా మధ్య ఉండి దేవా, నీ ఆత్మతో నన్ను నింపి దేవా, నీ కొరకు ఉపయోగపడే పాత్రగా నన్ను వాడుకోమని, నీ సిలువ చాటును భద్రపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మరింతవరకు మనం ఆరాధించాం దేవాది దేవుడిని. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తాం. అందులో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తలకు నూనె తక్కువ చేయకుము అంటున్నాడు. నూనె అనగా తైలము అనగా ప్రార్థన. ఆ ప్రార్థన మన తలకు తక్కువ చెయ్యొద్దు అంటున్నాడు. ప్రార్థన అనే ఆ తైలముతో మన తలను అంటుకోమంటున్నాడు. మరి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నూనెతో నా తల అంటి ఉన్నావు అని దావీదు భక్తుడు అంటున్నాడు. అవును, నూనె, ఈ తైలము, ఈ అవన్నీ ఏంటి? ప్రార్థన. ఈ ప్రార్థనతో మనము మన జీవితాలను అభిషేకించుకుంటూ ఉండాలి. ప్రతి దినము విసుకక మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మరి యెహోషువను చూసినప్పుడు, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులను ఆయన ఆకాశములోనే ఆపేశాడు. అటువంటి గొప్ప ప్రార్థనా శక్తిని మనము పొందుకునే వరకు మనము కూడా అనుదినము మన తలకు నూనె రాసుకుంటూ ఉండాలి. ఆ నూనె అంటే ప్రార్థన. మనకు తెలుసు, బుద్ధిగల కన్యకులు వాళ్ళెంతో సిద్ధపాటు చేశారు. బుద్ధి లేని కన్యకులు కూడా అక్కడే ఉంటున్నారు. 5గురు బుద్ధిగల కన్యకులు, 5గురు బుద్ధి లేని కన్యకులు. కానీ వాళ్ళందరూ దేవుని సన్నిధిలోనే దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి జీవిస్తున్నారు. సిద్ధపాటు కలిగి జీవిస్తున్నారు గాని వాళ్ళలో కొదువైనదేంటి? ఆ నూనె కొదువుగా ఉంటుంది. ఆ కొదువైన నూనె దొరకనప్పుడు దేవుడేం చేశాడు? మీరెవరో నాకు తెలీదు అని, ఆ పెండ్లు విందు జరుగుతున్నప్పుడు, ఆ సమయం దేవుని రాకడ వచ్చినప్పుడు మరి బయటికి పంపించేశాడు. మనం ఇవన్నీ వింటున్నాం. అంటే మనకి కావాల్సింది, మన జీవితాలకు కావలసింది తలకి కంపల్సరీ ప్రార్థన అనే నూనె, అభిషేకం మనకు కావాలి. ఆ ప్రార్థన శక్తిని మనకు కావాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ తలకు నూనె తక్కువ చెయ్యకుము అంటున్నాడు. అంటే మనం అక్కడ ఆలోచించినప్పుడు మనము అనేకుల కొరకు ప్రార్థన చేస్తుంటాం. మన గురించి మనం ప్రార్థన చేసుకోం. మన గురించి కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నీకంటూ, నాకంటూ నేను ప్రార్థన చేసుకోవాలి. నీ ఒంటరితనంలో నీ ప్రార్థన నువ్వు చేసుకుంటూ ఉండాలి. చూసినప్పుడు యేసు ప్రభు గారు కూడా ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇదిగో ఒలీవల కొండల దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా తండ్రి, ఇదిగో నీ చిత్తం అయితే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు గారే ఆయనకు వచ్చిన ఆపద గురించి, ఆ ప్రమాదాన్ని నీ చిత్తమైతే తొలగించు అని దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలా చూసినప్పుడు మనం ఈ మంగళవారం దినాల మనం మాట్లాడుకుంటున్నాం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని ఆ 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి విశ్వాసం? నీ విశ్వాసమే. నువ్వెంత ప్రార్థనలో, విశ్వాసంలో నువ్వు ఉంటున్నావో దాన్ని బట్టే
ఈ స్వస్థత జరుగుతాది అని దేవుడు చెప్తున్నాడు. అలాగే నీకు శుద్ధుడు కావాలి అయ్యా అని అన్నప్పుడు, నీకు శుద్ధుడొకట నీకిష్టమా అంటే, అవును నాకిష్టమే అని దేవాది దేవుడు యేసు ప్రభు గారు మరి అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. అలాగే చూసినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడి విషయంలో అడిగినప్పుడు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమన్నాడు. అంటే ఇక్కడ చూస్తున్నాం, ఎవరైతే నమ్మకముగా దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఇది నా కార్యము, ఇది నేనే ప్రార్థన చెయ్యాలి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మన జీవితం కొరకు ప్రార్థన చేసుకోవాలి. మన తలకి నూనె తక్కువ చేయకూడదు అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. హిజ్కియాను చూసినప్పుడు, హిజ్కియా అందరికీ తెలిసే స్టోరీ. కానీ హిజ్కియా చక్కగా మరణకరమైన రోగం వచ్చినప్పుడు వెంటనే ఆ దేవుని ప్రవక్తను పంపించి యెషయా గారు వచ్చి అంటున్నారు, అయ్యా ఇదిగో నీ సమయం అయిపోయింది అని తనకి చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. తనే ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త ప్రార్థన చెయ్యట్లేదు. తనంతట తానుగా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చనిపోతావు అని దేవుని దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని కూడా దేవుడే మార్చగలిగేటంత శక్తి అండి ప్రార్థనా శక్తి. ఆ ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు మన తలకు నూనె తక్కువ కాకుండా మనం చూసుకున్నప్పుడు దేవుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తే అక్కడ చూస్తుంటే 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 వచనం నుంచి చూస్తున్నప్పుడు, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోస్ కుమారుడును ప్రవక్త్యునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థన చేశాను. చూస్తున్నాం కదా, హిజ్కియా దగ్గరికి దేవుడైతే వార్త పంపించాడు. మరణకరమైన వార్త పంపించాడు. యెషయా వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో దేవుని దగ్గర నుంచి వార్త వచ్చేసింది. నువ్వు వెళ్ళిపోతావు. ఈ లోకం విడిచి వెళ్ళిపోతావు. చనిపోతావు. నీకు చాలా భయంకరమైన ఈ రోగాన్ని ఎవరు తప్పించలేరని ప్రవక్త కూడా చేతులెత్తేసాడు. దేవుడు కూడా అక్కడికి ఆ వార్త పంపించాడు. ఇంకా దేవుని వాక్కును తెప్పగలవారు ఎవరున్నారు? కానీ దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను కూడా ప్రార్థనా శక్తి తిప్పేసింది అక్కడ. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు గోడ తట్టు తిప్పుకొని, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. అలాగే నన్ను ఏ మంచి పనులు చేశానో, నీ సత్యంతో నీ సన్నిధి ఎలా ఉన్నానో, నీ దృష్టికి అనుకూలంగా ఎలా చేశానో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడుచు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే ఆయన యెషయాతో చెప్తున్నాడు, యెషయాతో ఇదిగో తనకెళ్ళి ఈ అంజూరపు ముద్దను కట్టు, వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! అద్భుతాలు చేసే దేవుడండి. మనం ప్రార్థిస్తే ఆయన మనం మొరపెట్టిన ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరైతే విశ్వాసముతో, నమ్మకముతో, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం అంటున్నాడు. అవును, దేవుడు ఈ రోజు నా జీవితంలో కార్యం చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నా జీవితాన్ని ఆరోగ్యకరంగా, దీవెనకరంగా మారుస్తాడని ఎవరైతే నమ్ముతున్నారో, కన్నీళ్లు విడుచున్నారో, ఎవరైతే తలకు నూనె తక్కువ కాకుండా చూసుకుంటున్నారో వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఇక్కడ అద్భుతాన్ని చేశాడు హిజ్కియా జీవితంలో. అదైతే దేవుడే అక్కడికి వాగ్ని పంపించాడు, సెలవిచ్చేశాడు, చచ్చిపోతావయ్యా అని పంపించేస్తే నీ ఇల్లు సర్దుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, అయిపోయింది, మరణం అవుచున్నావు అని దేవుని దగ్గర నుంచి వార్తను కూడా ఒక ప్రార్థన ద్వారా దేవుడు మార్చేశాడు. 15 సంవత్సరాల ఆయుష్ అనుగ్రహించాడు. అటువంటిదండి ప్రార్థనా శక్తి. కాబట్టి మనం
ప్రార్థిస్తున్నప్పుడు మనము మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. అక్కడ అడుగుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి సన్నిధిలో అడుగుతున్నాడు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. గోడ తట్టు తిప్పుకొని, తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, ఒంటరిగా ఎంతో దుఃఖం వస్తుందండి. నేను చనిపోతాను అని నాకు బాధ కలిగినప్పుడు ఎవరితోటి మాట్లాడలేము, ఎవరిని చూడలేము, ఎవరికి మన బాధ చెప్పుకోలేము. కానీ దేవుడు ఆలకించే దేవుడండి. ప్రార్థన ఆలకించు దేవుడు. ప్రార్థన చేస్తున్నాడు. గోడ తట్టు తిప్పుకొని ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకిస్తున్నాడు. అటువంటి దేవుడండి మన జీవితాల్లో. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రార్థన, దేవుడు సెలవిచ్చిన మాటను కూడా తిప్పేసి ఆయన మంచి ఆరోగ్యంతో 15 సంవత్సరాలు ఆయుష్ అనుగ్రహించాడు. ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను నువ్వు అడుగు. నీ కొరకు కూడా నువ్వు అడుగు. నీ నీ నీలో ఉన్న నీకు కావాల్సిన శక్తిని అడుగు. నీ బలాన్ని అడుగు. దేవుణ్ణి మన కొరకు మనం అడుగుతుండాలి. మన తలకి నూనె తక్కువ చేసుకోకూడదు. అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, నాకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, లేదంటే మా అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు, మా నాన్నగారు ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నా. బిడ్డలకు కూడా మనం ప్రార్థించే ఆత్మను నేర్పిస్తూ ఉండాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి వచ్చి రాని మాటలతోటే వాళ్ళకు కూడా ప్రార్థన చేసుకోండి. ఎవరి అంతటా వారు ప్రార్థన చేసుకోవాలి. ఎవరి అంతటా వాళ్ళు ఆ నూనె అనేది తలకి అంటించుకుంటూ ఉండాలి. ప్రార్థనా శక్తిని పొందుకునేవారుగా ఉండాలి. నీ తలకు నూనె తక్కువ చేయకుమంటున్నాడు. ఇతరులకు రాస్తుంటావు గాని నీ తలకు రాసుకుంటున్నావో లేదో ఒక్కసారి ఆలోచించుకో. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు భక్తుడు అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు నీ ప్రార్థనతో నువ్వు బలపడతావో నీ గిన్నె నిండి పొర్లుపుతాది, ఆశీర్వాదకరంగా మారుతుంది, దీవెనకరంగా మారుతుంది. అనేకుల కొరకు ఆత్మీయ తలాంతులతో నువ్వు ప్రార్థన చేయగలిగే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప దేవుడండి. మనం ఎప్పుడైతే నూనెతో మన తల అంటించుకుంటామో మన గిన్నె నిండి పొర్లుతూ ఉంటది. అందుకే యోవేలు భక్తుడు అంటున్నాడు, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు, కొట్లో ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలమును గానుగులు పైగా పొర్లిపారును అంటున్నాడు. దేవాది దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు నీ తలకు నూనె తక్కువ చేయకుండా నూనెతో నీ తల అంటించుకుంటున్నావో నీ గృహంలో కొట్లతో ధాన్యము నిండుతుందంట, ద్రాక్షారసం నిండుతుందంట, క్రొత్త తైలము గానుగులకు పైగా పొర్లిపార్లు అని మరి యోవేలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ రోజు మనం ప్రార్థన చేద్దాం. మన తలకు నూనె తక్కువ చేయకుండా నూనెతో నా తల అంటి ఉన్నావు అని దావీదు భక్తుడు మన గిన్నె నిండి పొర్లే విధంగా ప్రార్థన శక్తితో నిండేవారిగా మనం సిద్ధపరచుకుందాం. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. గోడ తట్టు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. రహస్యముగా ఎవరికి కనబడకుండా గోడ తట్టు తిరిగిపోయి ప్రార్థన చేస్తున్నాడండి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు గొప్ప కార్యం చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మరి దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. అదే వర్డ్ ఇంగ్లీష్ లో చూసినప్పుడు ద ఫాదర్ విచ్ సీత్ ఇన్ సీక్రెట్ షెల్ రివార్డ్ ఓపెన్లీ అంటున్నాడు. నువ్వు రహస్యమందు ప్రార్థన చేస్తున్నావేమో గాని ఇంగ్లీష్ లో అయితే చాలా క్లియర్ గా అంటున్నాడు, ఓపెన్లీ నీకు అది గిఫ్ట్ ఇస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయనైతే గోడ తట్టు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి కనబడకుండా గోడ తట్టు తిరిగిపోయి ఇసుక ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో, నన్ను కనికరించు, నా ఎందుకు కృప చూపించు అని దేవుని ఎదుట కన్నీళ్లు విడుస్తూ ఆ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆశీర్వాదాన్ని అందరికీ కనబడేట్లు చేశాడు. ఎంత గొప్ప దేవుడండి. 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వడం అంటే మామూలు విషయమా? ఆ ఆయుష్ను దేవుడు ఓపెన్ గా చూపించాడు. సీక్రెట్ గా తను ప్రార్థన చేశాడు. కానీ దేవాది దేవుడు ఓపెన్ గా ఆశీర్వాదాన్ని బయటికి కనబడట్లు చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన ఎవరికి కనబడట్లేదు అనుకుంటున్నావేమో గాని దేవుడు చూస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలమును, ఆశీర్వాదమును అందరికి కనబడేట్లుగా
దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. అదే మన గిన్నె నిండి పొర్లే విధంగా కొట్లో ధాన్యముతో, ద్రాక్షారసముతో, క్రొత్త ద్రాక్షారసముతో, క్రొత్త తైలముతో మన గానుగలకు పైగా పొర్లే విధంగా దేవుడు దాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే, మన తలకు నూనె అంటించుకుంటూ ఉండాలి. నూనెతో మన తల అంటి ఉన్నావు, ఇన్ని నిండి పొర్లుచున్నదని దేవుని సన్నిధిలో మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. నీ విశ్వాసమే నేను స్వస్థపరచుచున్నది. నీవు నీవు నాకు శుద్ధుడవుట నాకు ఇష్టమని దేవుడు అంటున్నాడు. నీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. అవును, మనంతట మనం ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. అవును, దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నాకు స్వస్థత దయచేస్తాడు అనే విశ్వాసముతో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప కార్యాలు చూస్తామండి. ఆశీర్వాదాలు చూస్తాం. ప్రార్థనా శక్తికి దేవుడే మనకి చాలా దీవెన ఆశీర్వాదాలు దయచేస్తాడు. అటువంటి ప్రార్థనతో మనము ప్రతి దినము మనం సిద్ధపడాలి. బుద్ధిగల కన్యకల వలె మనం సిద్ధపడుతూ దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారుగా, ఆయన పెండ్లి విందులో ఆ రాకడ సమయంలో మన సిద్ధంలో కూడా ఆ నూనె వెలుగుతూ ఉండే విధంగా విసుకక విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉందాం. నీ తలకు నూనె తక్కువ చేయకుము అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి దేవుని యొక్క ప్రార్థనా శక్తితో మన తలలు అభిషేకించును గాక. దేవుడు మనందరినీ దీవించి ఆ ప్రార్థనా శక్తిని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వినేడి పాడుట, ప్రార్థన మాకు నిప్పుమయా. ప్రార్థన వినేడి పాడుట, ప్రార్థన మాకు నిప్పుమయా. శ్రేష్టమైన గూర్చి శిష్య బృందము శ్రేష్టమైన గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. ప్రణుతించెదను ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన చేసుకుందాం. బుజ్జక్క మనందరినీ ప్రార్థనలోకి నడిపించును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యన ఉన్నవాడా, నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నా ఇదిగో మరి దైవజనరాల్ని మరుగుపరుచుకొని మాట్లాడిన మాటలను బట్టి మరి ఒక్కసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మనం అందరము నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన అతి సమీపముగా ఉండే దేవుడు కాబట్టి ఇదిగో మన మధ్య ఉన్నాడు. ఆయన ఆకర్షించితేనే గాని ఎవడును ఆకర్షింపబడడు అంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో మనల్ని అందరినీ ఆకర్షించుకొని కూర్చుండబెట్టిన దేవాది దేవునికే మొట్టమొదట వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ చెప్పబడిన వాక్యాన్ని బట్టి వందనాలు 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 వందనాలు. అందరము ఆత్మపూర్ణంగా కొంతసేపు ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఏసు రక్తమే చెప్దాం. ఏసు రక్తములో జయం ఉంది, ఏసు రక్తములో విమోచన ఉంది, ఏసు రక్తములో స్వస్థత ఉంది, ఏసు రక్తం ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది, ఏసు రక్తం ప్రతి శాపము నుంచి విడిపిస్తుంది, ఏసు రక్తం ప్రతి మరణ బంధకం నుంచి విడిపిస్తుంది. హిజ్కియా ఇగో 2 కన్నీళ్లు కార్చేటప్పటికి కరిగిపోయే దేవుడు మన మధ్య ఉన్నాడు. మన సమస్యలన్నిటినీ విడిపించే దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ సాయంకాల సమయంలో ఇంకాను ఆహ్వానిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం,
ప్రభునేసుక్రీస్తు రక్తమే జయం, ప్రభునేసుక్రీస్తు రక్తమే జయం, ప్రభునేసుక్రీస్తు రక్తమే జయం, ప్రభునేసుక్రీస్తు రక్తమే జయం, ప్రభునేసుక్రీస్తు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభునేసుక్రీస్తు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ఏసు 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 రక్తమే జయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ర 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి 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 నాయనా నాయనా నీకే స్తోత్రం 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 అతి పరిశుద్ధుడా నీకేసులు స్తోత్రం 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 జీవము గల తండ్రి నీకేసులు స్తోత్రం చెల్లిస్తున్నాను. పాప విమోచకుడా నీకేసులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవా నీకేసులు స్తోత్రం చెల్లిస్తున్నాను. శూన్యంగున్న దానికి ఆకారం ఇచ్చువాడా నీకేసులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిరాకారంగా ఉన్న దానికి పేరు పెట్టి పిలిచి సమస్తమును కలిగించిన వాడా నీకేస్తులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో తండ్రి నాయన నీ సెలవు చెంతకొచ్చి ఉన్నాం ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నీ సిలువే ప్రభా మమ్మల్ని రక్షించగలదని, నీ సిలువే ప్రభా మాకు సమస్త పాపము నుండి విమోచించగలదని ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం. నీ ప్రియ కుమారుడు నీ రక్షకుడైన యేసయ్యను మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా అబ్రహాము దేవుడానికేసులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇషాకు దేవుడానికే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. యాకోబు దేవుడానికేసులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు యొక్క మూలుగును ఆలకించిన వాడానికేసులు స్తోత్రం చెల్లిస్తున్నాను. బంధకం నుంచి విడిపించిన వాడానికేసులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇనుప సంఖ్యల నుంచి ఆ యొక్క కొరువులో కాల్తున్న దాని నుండి ప్రభ విడిపించిన వాడానికేసులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడానికేసులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆకాశం నుండి మన్నాను కురిపించిన వాడానికేసులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. దావీదు దేవుడానికేసులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభ హిజ్కియాకు దేవుడిగా ఉన్నవాడా మాకు కూడా దేవుడిగా దొరికిన వాడా నీకేసులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ జనులుగా ప్రభ నాయనా నీ రక్తముతో మమ్మల్ని కొనుక్కున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీవే మాకు దిక్కని ప్రభ నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాము తండ్రి నాయన. ఇదిగో తండ్రి మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. దేవాను కనికర పూర్ణుడి ఉండి ప్రభ నాయన. ఇదిగో తండ్రి ఆ రోగుల దగ్గరికి నువ్వే వచ్చి ఉన్నావు కదా ప్రభ నాయన. ఇదిగో తండ్రి రోగ పాపముతో నాయన మమ్మల్ని నింపి ఉండగా మమ్మల్ని రక్షించుకున్నవాడా మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నాను. మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను నాయన. మమ్మల్ని కనికరించండి ప్రభ నీ రక్తముతో ప్రభ నాయన. నీ రక్తముతో తండ్రి ఇప్పుడే మమ్మల్ని శిరస్సు నుండి సిరిపాదం వరకు ప్రభ నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించండి. మా పాపాలు ప్రభ ఇదిగో తండ్రి ఎంత ఎర్రగా ఉన్నప్పటికీ ప్రభ ఇదిగో వ్యాజ్యము నాయన తీర్చుకుందాము నా దగ్గరికి రండి అన్నవాడా ఇదిగో నీ దగ్గరకు వస్తున్నాము తండ్రి. మమ్మల్ని కడగమని అడుగుచున్నాను. ఆత్మీయ స్వస్థత మాకు దయచేయండి ప్రభ నాయన. శారీరక స్వస్థత కొరకై ప్రభ నీ దగ్గరకు వచ్చి ఉన్నాం ప్రభ నాయన. ఇదిగో మానసిక స్వస్థత కొరకే నీ దగ్గరకు వచ్చి ఉన్నాము తండ్రి నాయన. ఆర్థిక స్వస్థత కొరకే నీ దగ్గరకు వచ్చి ఉన్నాము నాయన. ఈ లోకంలో నీవే మాకు దిక్కయ్యా. అయ్యా నువ్వు మాట్లాడావు కదా తండ్రి నాయన. ఇదిగో తండ్రి నిన్ను నేను అరచేతిలో చెక్కుకున్నాను అన్నావు కదా ప్రభ. మమ్మల్ని అందరినీ చెక్కుకున్నవాడా నీవే ఆధారం నీ దగ్గరకు వచ్చి ఉన్నాము తండ్రి నాయన. నీ కృప మామకి ఇది ఎంతవరకు ప్రభ నీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరిచిన మహా గొప్ప దేవుడా మరి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా తల వెంట్రుకలు లెక్కించిన వాడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. పిచ్చుకలకు నాయన
నాయన ఇదిగో నీ బలిపీఠముని యొద్దనే నాయన నివాస స్థానమును ఇచ్చిన వాడా, ఇదిగో తండ్రి మీరు పిచ్చుల కంటే శ్రేష్ఠులు కాదా అన్నావు కదా ప్రభా. నాయన నీవే మాకు ఆధారమని ప్రభా, నీ దగ్గరకు వచ్చి ఉన్నాం ప్రభా. మేము మనుషులు నమ్ముకోలేదయ్యా నాయన, నువ్వు పరమ వైద్యుడు అని ప్రభా నీ దగ్గరకు వచ్చి ఉన్నాము నాయన. నాయన రోగుల కొరకు వచ్చానన్నావు, ఆరోగ్యవంతుల కోసం రాలేదన్నావు కదా ప్రభా. ఇదిగో తండ్రి మేము ఎక్కడెక్కడైతే మా రోగముతో మేమున్నామో పడి చడి ఉన్నామో ప్రభా నీ దగ్గర ఒప్పుకుంటున్నాము తండ్రి. నాయన మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను ఈ ప్రత్యేకమైన దినాన ప్రభా. నాయన మొట్టమొదటిగా ప్రభా నాయన మమ్మల్ని మా ఆత్మల్ని శుద్ధీకరించమని అడుగుచున్నాను. మా హృదయాన్ని శుద్ధీకరించండి ప్రభా. మా యొక్క చెడు తలంపులను బట్టి ప్రభా, మా యొక్క చెడు హృదయ ఆలోచనలు బట్టి ప్రభా నాయన నీకు విరోధముగా చేసిన ప్రతి పాపమును, నాయన అడ్డముగా ఉన్న ప్రతి పాపమును ప్రభా ఇప్పుడే కడిగి వేయండి తండ్రి. మాకు ఆత్మీయ స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. ఇప్పుడే మాకు ఆత్మీయ స్వస్థత మొట్టమొదటిగా దయచేయమని అడుగుచున్నాను. నాయన మా తలంపులతో చేసిన మా యొక్క తప్పుదములు నాయన దయచేసి క్షమించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో మా యొక్క చెడు నడత ద్వారా, మా చెడు నాయన ఇదిగో నోటి ద్వారా మేము చేసిన మాట్లాడిన నాయన ఇదిగో తండ్రి మాటల ద్వారా వచ్చిన కీడును బట్టి ప్రభా ఇప్పుడే దాటిని కొట్టివేమని అడుగుచున్నాను. నాయన నీవే దిక్కని ప్రభా, నీ దగ్గరకు వచ్చి ఉన్నాను నాయన. మాకు సహాయము దయచేయండి ప్రభా. నీ సిలువ చెంతన ఉంటుండగా ప్రభా మమ్మల్ని స్వస్థపరచమని అడుగుచున్నాను. మాకు ఆత్మీయ స్వస్థత దయచేయండి ప్రభా. ఇంకనూ మాకు దయచేయండి ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా. మా పితరుల వలన వచ్చిన దోషము, మా తల్లిదండ్రుల వలన ఏమైనా దోషం ఉన్నా ప్రభా ఇదిగో తండ్రి ప్రతి పాపపు కాడిని విరగొట్టానన్నావు కదా ప్రభా ఆ సిలువలో. నాయన ఇదిగో నాయన ఈ దినమందు మరలాని పాదాల దగ్గరికి వచ్చి మేము ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను నాయన. ఆ పాపపు శాపపు కాడి ప్రభ తరతరాలుగా ఏది ఉన్నా ప్రభ అది యేసు నామములో ప్రభ ఇప్పుడే విరగొట్టమని అడుగుచున్నాను నాయనా. ఇదిగో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్ల కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లమని ఉన్నావు కదా ప్రభ. మొట్టమొదటగా మా ఆత్మను వర్ధిల్లింప చేయమని అడుగుచున్నాను. మా ఆత్మను బాగు చేయమని అడుగుచున్నాను. నాన్ని పరిపూర్ణమైన సంపూర్ణమైన శిలువ యాగములో చేసిన ఆ యాగాన్ని బట్టి ప్రభ మాకు సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే దయచేయమని అడుగుచున్నాను. మమ్మల్ని కనికరించండి అయ్యా. నమ్మితే నీవు నా మహిమను చూస్తాను అంటున్నావు కదా ప్రభా. ఇదిగో నీ హృదయం నాకిమ్ము అంటున్నావు కదా ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నాయన మా హృదయాల్ని చేతికి అప్పచెపుతున్నామయ్యా. అయ్యా స్థిరంగా ప్రభా నీలో ప్రభా శుద్ధ హృదయం మాకు దయచేయమని అడుగుచున్నాను. నీ నామాన్ని ప్రభా మా హృదయం మీద లిఖింప చేయమని అడుగుచున్నాను. నాయన ఇదిగో నమ్మకముగా ఉంటే ప్రభా, నాయన ఇదిగో గొప్పగా ప్రభా అధికమైన మేళ్లతో నింపువాడా ఇంకనూ ప్రభా, నాయన ఇదిగో ఆత్మీయ వరాలతో మేము నింపబడాలంటే ప్రభా మాకు ఇంకను నాయన మాకు హృదయ శుద్ధిని దయచేయమని అడుగుచున్నాను. నాయన హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందన్నా కదా ప్రభా. ఆ హృదయం నిండా ప్రభా నీ వాక్యముతో మమ్మల్ని ఇంకను నింపమని అడుగుచున్నాను. నీ ప్రార్థన తైలము ప్రభా ఇప్పుడే మా శిరస్సు మీదకి రానిమ్మని అడుగుచున్నాను. నువ్వు అంటమని అడుగుచున్నానయ్యా. అయ్యా సాధోకు ప్రభా ఇదిగో సొలొమోను తల మీద ఏ విధంగా వేస్తున్నాడా ప్రభా అటువంటి అభిషేకం మా మీదకి రానిమ్మని అడుగుచున్నాను. నాయన రెండు చేతులు ఎత్తి నాయన మొర పెడుతూ ఉండగానే ప్రభా నీ మహిమ ప్రభా ఆ యెరూషలేము ఆలయంలోకి ఏ విధంగా ఆ దేవాలయంలోకి దిగి వచ్చినప్పుడు అటువంటి ప్రధాన యాజకులే ప్రభా ఆ మహిమని ఏ విధంగా చూడలేకపోయారో ప్రభా. దేవా నీ అభిషేకం ప్రభా అటువంటి అభిషేకముతో మమ్మల్ని అందరినీ నింపండి నాయన. నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ ఆత్మ శక్తితో నింపండి ప్రభా. నాయన మేడగది మీద ప్రభా అనుభవం మా అందరి మీదకి రానిమ్మని అడుగుచున్నాను. మా అందరికీ ఏక మనసును దయచేయమని అడుగుచున్నాను. నాయన వారు ఇదిగో తండ్రి వారి మీదకు వచ్చిన పరిశుద్ధాత్మ నాయన ఇదిగో తండ్రి అన్య భాషల్లో మాట్లాడుతూ ప్రభా ప్రవచించారట ప్రభా. అటువంటి ప్రవచన అటువంటి భాష వరముతో ప్రభా మేము ఇంకను ఆత్మీయ స్వస్థత ద్వారా ప్రభా మేము పొందుకోవాలయ్యా. నాయన భాషలు మాట్లాడువాడు నాయన తనకే వృద్ధి చేసుకుంటున్నాడు అంటున్నా కదా ప్రభా. ఇదిగో తండ్రి నాయన అటువంటి అభిషేకము ప్రభా మా మీదకు దిగిరానిమ్మని అడుగుచున్నాను. అభిషేకము ప్రతి కాడు మాను మ్రోగును నాయన ఇదిగో తండ్రి అది కొట్టివేస్తుంది అంటున్నా కదా ప్రభా. నాయన ఇదిగో తండ్రి అభిషేకము ప్రభా అటువంటి అభిషేకముతో మమ్మల్ని ప్రభా నాయన మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నాను. ప్రతి శాపాన్ని కొట్టివేసే అభిషేకం మా మీదకు దిగిరానిమ్మని అడుగుచూ ఉన్నాను. మాకు ఆత్మీయ స్వస్థ
స్వస్థత ఇంకను సంపూర్ణంగా మా అందరికి దయచేయమని అడుగుతూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నాయన మమ్మల్ని కనికరించండి ప్రభా. నాయన శిరస్సు నుండి సిరిపాదం వరకు ఏ ఒక్కరికి స్వస్థత లేదంటున్నావు ప్రభా. ఇదిగో మా యొక్క శారీరక స్వస్థత నువ్వు పరమ వైద్యుడివని ప్రభా. నాయన నీ ఉమ్ముల స్వస్థత ఉందని ప్రభా. నాయన ఇదిగో నాయన నీ వస్త్రపు చెంగుల ప్రభా స్వస్థత ఉందని ప్రభా. నాయన ఇదిగో నీ దగ్గరకు వచ్చి ఉన్నాము ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మాకు శారీరక స్వస్థత కూడా దయచేయండి. మా పరమ వైద్యుడు నీవు నాయన. నీ చేతిలో ప్రభా మేము మంటి ముద్దలుగా ఉన్నామయ్యా. నువ్వేదైనా చేయగల దేవుడు ప్రభా. హిస్కియాని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా హృదయాల్లో ప్రభా మా నోటితో ప్రభా రహస్యమందు చూచున్న దేవుడు అని నీకు మొర్ర పెడుతూ ఉంటుండగా ప్రభా. దేవా ఇదిగో నాయన మాకు విడుదల అనుగ్రహించమని అడుగుచున్నాను. ప్రతి విధమైన శారీరక స్వస్థత మాకు అనుగ్రహింపు చేయమని అడుగుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి తల సమస్యలతో ప్రభా మాతోనే కాదు ప్రభా ఎంత మంది అయితే ప్రభా లోకంలో ఉన్నారో ప్రభా వారి మీద కూడా ప్రభా నీ సంపూర్ణమైన రక్త ప్రభావం ద్వారా ప్రభా వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రతి బిడ్డకి దిగిరాని మనం అడుగుచున్నాను. మానసిక స్వస్థత యేసు నామములో కలుగును గాక. యేసు నామములో మానసిక స్వస్థత కలుగును గాక. ప్రతి కోపము నుండి, ప్రతి చికాకు నుండి, ప్రతి తలనొప్పి నుండి, ప్రతి గర్వము నుండి, ప్రతి అసహ్యమైన కార్యము నుండి ప్రభా యేసు నామములో విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా చూడకుండా మేమేమైతే చూసి మా కన్నులకు గుడ్డితనము తెచ్చుకుంటున్నామో ప్రభా దేవా కన్నులకు కలిగిన ఆ బలహీనత యేసు నామములో ప్రభా మాకు విడుదల కలుగును గాక. ఏది చూడాలో నీ దివ్యమైన ధర్మశాస్త్రాన్ని చూసే కన్నుల ప్రభా దావీదు ఏ విధంగా దివారాత్రము నాయన ఇదిగో తండ్రి తన కన్నులతో ప్రభా నాన్న ఎల్లప్పుడూ ధ్యానించుటకు తెరుచుకుని ఉంచుకునేవాడట ప్రభా. దేవా అటువంటి ప్రభ స్థితి మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మా కన్నులు సూటిగా నీ వైపు చూడటానికి ఆ తిన్ననైన మార్గమును చూడటానికి ప్రభా మా కన్నులు ముట్టమని అడుగుచున్నాను. నాయన స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. మా కంటి చూపును బాగు చేయమని అడుగుచున్నానయ్యా. నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరిస్తున్నందుకే స్తోత్రాలు. మేము నమ్ముతున్నామయ్యా. మాకు ఇస్తున్న స్వస్థతను స్థిరపరచమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు. నాయన ఇదిగో చెవిటి గల వారిని ముట్టావు. ఎఫ్ఫతా అని తెరవ చేసిన వాడా ఇదిగో వినకూడను కూడా మేము విని నాయన మా హృదయాలకు పాపం పోగు చేసుకున్నాము తండ్రి. దయచేసి క్షమించి ప్రభా ఆ పాపాన్ని కొట్టివేసి ప్రభా ఇదిగో నీ స్వరాన్ని నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నట్టుగా ప్రభా నీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి మాకు నాయన మా కన్నుల ద్వారా మా చెవుల ద్వారా ప్రభా నిన్ను చూచి నీతో మాట్లాడి నీ స్వరం విని ప్రభా నాయన నిన్ను వెంబడించే కృప మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో తండ్రి ప్రతి విధమైన స్కిన్ డిసీజ్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన అధికారముతో తండ్రి నాయన మేము ప్రార్థన చేయించి ఉంటుండగా ప్రభా ఎవరికైనా ప్రభా స్కిన్ డిసీజ్ తో బాధపడుతూ ఉంటే యేసు నామములో నువ్వు ఇచ్చిన స్వస్థతని స్థిరపరచమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. ఇదిగో నాయన నోటి సమస్యలు ప్రభా అవి ఎటువంటివైనా ప్రభా అది కంపైనా నానిదిగో తండ్రి మా నాలుకను నీ చేతికి స్వాధీనం వచ్చేందుకు చెప్తున్నామయ్యా. అయ్యా దాన్ని సాగు చేయమని అడుగుచూ ఉన్నాను. దాన్ని బాగు చేయమని అడుగుచున్నాను. నాయన చిన్నదే గాని అవయవంలో చిన్నదే గాని అది చాలా భయంకరమైంది అంటున్నా కదా ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మా నోటికి కావల ఉంచండి, మా నాలుకకు కావల ఉంచండి నాయన. దాన్ని స్వస్థపరచమని అడుగుచున్నాను. అది ఆర్థికంగాను నాయన మేము మంచి పలకటానికి ప్రభా మా నోటిని మేము మంచే మాట్లాడటానికి ప్రభా మా నోటిని వాడటానికి ప్రభా నీ కృప అనుగ్రహింపచేయమని అడుగుచున్నాను. ఇంతవరకు మా నోటి ద్వారా ప్రభా ఎంతమందిని దూషించి ఎంతమందిని బాధ పెట్టామో ప్రభా దయచేసి క్షమించండి. అనాలోచితంగా ఎవరితోనూ ఏది మాట్లాడకుండా ప్రభా పూర్తిగా మా నాలుకను మా నోటిని కంట్రోల్లో పెట్టుకోండి అయ్యా. అయానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన కంఠంలో ఎటువంటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా యేసు నామములో ప్రభా నీ పరిశుద్ధ రక్తముతో ప్రభా ప్రతి బిడ్డని ప్రభా ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. లంగ్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వారిని గాలి పీల్చలేకపోతున్న వారిని యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. హార్ట్ డిసీజ్ నీ చేతికి చెప్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఆ
నరాలు నిర్మించిన వాడు నీవే, ఆ హృదయాన్ని పెట్టిన వాడు నీవే కదా ప్రభ. పరిశుద్ధాత్మ దేవుడా, ముఖ్యంగా మా అందరికీ ప్రభ నాయన ఇదిగో తండ్రి రాతి హృదయాలను తీసివేసి ప్రభ మెత్తటి మాంసపు హృదయం మాకు దయచేయమని అడుగుచున్నాను. మా హృదయాంతరంగాలను శుద్ధీకరించమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో ప్రభ హార్ట్ డిసీజులతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారికి కూడా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ప్రవీణి గారిని ముట్టినట్టుగా ప్రభ ఇంకను ప్రభ ఎవరైనా ప్రభ క్లాట్స్ తో బాధపడుతూ ఉంటే ఏసునాములో నీ వేలు తాకించి ప్రభ వాటిని కూడా ఓపెన్ చేసి ప్రభ ఇదిగో తండ్రి ప్రతి విధమైన హార్ట్ డిసీజుల నుండి నువ్వు తప్పించమని అడుగుతున్నాను. ఇదిగో మా యొక్క కండరాలని చేతికొప్పు చెప్తున్నాను, మా నరాలని చేతికొప్పు చెప్తున్నాను, మా రక్తాన్ని చేతికొప్పు చెప్తున్నాను. నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించమని అడుగుతున్నాను. నీ పరిశుద్ధ రక్తముతో శుద్ధీకరించమని అడుగుతున్నాను. నీ పవిత్రమైన రక్తముతో ప్రభ శుద్ధీకరించమని అడుగుతున్నాను. ఏసు రక్తం ప్రతి పాపం నుంచి మాకు విడుదలిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీ రక్తముగా మార్చండి అయ్యా. అయ్యా నీవే మాకు దిక్కయ్యా. అయ్యా లోకములో ప్రభ నాయన ఏ హాస్పిటల్కి వెళ్ళకూడదయ్యా. అయ్యా నీవే మమ్మల్ని స్వస్థపరచమని అడుగుచున్నాను, మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. అయ్యా నీకు స్తోత్రాలు. నాయన ఇదిగో తండ్రి మురళి గారి చేతులు ముట్టినట్లుగా ప్రభ ఎంతమంది అయితే ప్రభ ఏ యొక్క చేతుల వలన నాయన ఇదిగో తండ్రి గాయాల వలన బాధపడుతున్నారో వారందరికీ ఏసునామములో సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. ఇదిగో తండ్రి నాయన ఇంటర్నల్గా ప్రభ నాయన ఇదిగో తండ్రి పెద్ద పేగుల్లో ఎటువంటి సమస్య ఉన్నా, అజీర్తి సమస్య ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా ఏసునామములో వారిని కూడా ముట్టండి ప్రభ. చిన్న పేగుల్లో సమస్య ఏసునామములో తీసివేయమని అడుగుచున్నాను. ప్రతి కంతి ఏసునామములో కరిగిపోవును గాక. ప్రతి ఫైబ్రాయిడ్ ఏసునామములో అది కరిగిపోవును గాక. ఏసునామములో సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ప్రతి విధమైన సిస్ట్ ఏసునామములో తీసివేయండి. అది ఆ సిస్టుల వల్ల ప్రభ అధిక బ్లీడింగ్ కలుగుతున్న ప్రభ స్త్రీల సమస్య ఏసునామములో ప్రభ సంపూర్ణమైన విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆశ్చర్యకరుడు ప్రభ ఆశ్చర్యకార్యము జరిగించమని అడుగుచున్నాను. ఇదిగో నాయన జీర్ణ సంబంధిత ప్రాబ్లమ్స్ ఏసునామములను తొలగించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మగవారిలో ఉన్న ప్రతి ప్రాబ్లము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అన్ని ఏసునామములో తీసివేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, బ్లడ్ లాస్ తో బాధపడుతున్న స్త్రీల సమస్యను కూడా ప్రభ నువ్వు తీసివేసి నీ రక్తముతో ప్రభ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన జాయింట్ పెయిన్స్ ని చేతికొప్పు చెప్తున్నాను, మోకాల నొప్పుల్ని చేతికొప్పు చెప్తున్నాను, అరికాలు మంటల్ని చేతికొప్పు చెప్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వే నిర్మాణకుడువయ్యా. అయ్యా నువ్వే సృష్టికర్తవయ్యా. నువ్వే బాగు చేయగల దేవుడు ప్రభ. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నవాడా, ఇదిగో నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. అయ్యా జ్ఞానం ఇచ్చేవాడు నీవే, బుద్ధి ఇచ్చేవాడు నీవే, స్వస్థత ఇచ్చేవాడు నీవే, ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించేవాడు కూడా నీవే ఉన్నాయవయ్యా. అయ్యా నీ దగ్గరకు వచ్చిన్నాం నాయన, మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా మమ్మల్ని ముట్టావని మేము నమ్ముతున్నామయ్యా. మాకు స్వస్థత ఇచ్చావని మేము నమ్ముతున్నామయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి ఆ బెతెస్దా కోనేటి దగ్గర ప్రభ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడినే ప్రభ ముట్టిన వాడవయ్యా. అయ్యా ఇదిగో వాడితో ఒక మాట అన్నావు కదా, ఇంకా నువ్వు పాపము చేసి ఇదిగో నువ్వు పాపంలో పడద్దు అని ప్రభ స్వస్థత స్థిరపరచుకొని మాట్లాడావు కదా ప్రభ. ఇదిగో మేము ఇంకా నువ్వు పాపము చేయకుండా నువ్వు మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి ప్రభ స్థిరంగా నీలో ఉంటకు ప్రభ నీ కృప మా మీదకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. నీ మాట అగ్ని వంటిది ప్రభ. ప్రతి దినము ప్రభ మేము ఇదిగో తండ్రి మా శరీరానికి మా ఆత్మకి ప్రభ కావలసిన మాటను మేము రోజు భుజిస్తూ ఉంటుండగా ప్రభ మాకింకనో సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభ. నీ రక్తంలో ఉన్న స్వస్థత, నీ శరీరము నాయన ఇదిగో తన ద్వారా వచ్చిన మాకు స్వస్థతను బట్టి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని కనికరించండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఇదిగో నాయన తెలిసి తెలియక ప్రభ ఎంతమంది ఎటువంటి బాధలో ఉన్నారో ప్రభ నాయన కుష్ఠరోగులు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ముఖ్యంగా క్యాన్సర్ రోగులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి విధమైన క్యాన్సర్ ఏసునామము నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభ. ఐసీలో ఉన్న ప్రతి బిడ్డని ప్రభ ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. పరమ వైద్యుడా, పరమ తండ్రి నాయన స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన.
మరణ పడకల మీద ఉండి ప్రభ దేవా తండ్రి అని మొరపెడుతున్న వారిని వారికి ఒక్కసారి కనికరము చూపించి ప్రభ వారిని కూడా లేవనెత్తమని అడుగుచున్నాను. నీ కృప చూపించమని అడుగుచున్నాను. రోడ్ యాక్సిడెంట్ల నుండి ప్రభ ప్రతి బిడ్డని తప్పించండి. నిన్నటి ఎంత దినాన నాయన ఇదిగో తండ్రి ఆ రోజు కాచి కాపాడవయ్యా. అధికమైన శోధన రాకుండా ప్రభ నువ్వు కాచి కాపాడవు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభ. రాత్రంతా కాచి కాపాడవు, దినమెల్లా కాపాడవు. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయా నీ గాయపడిన హస్తంతో ప్రభ ఈ బిడ్డను ఇంకను ముట్టి ప్రభ నాయన రేపటి దినం సాయంకాలం ప్రభ మేము మంచి వార్త వినటానికి ఇంకను ప్రభ అక్కడ ఎటువంటి నాయన సర్జరీ లేకుండా ప్రభ మంచిదిగా ప్రభ అక్కడ కూడుకుంటుందని ప్రభ డాక్టర్ చెప్పులాగన ప్రభ నీ కృప చూపించమని అడుగుచున్నాను. ఆ బిడ్డ తీసుకున్న ఆహారం గాని నాయన ఇదిగో టాబ్లెట్ గాని ఏదైనా ప్రభ నీ రక్తముగా మార్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన ఆ శిష్యుని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన బిడ్డ రాకపోకల్లో కూడా నీ తోడు దాయిచేయండి ప్రభ. యవనస్తులిద్దరు చుట్టూ ప్రభ నీ కంచి వేసి నీ కాపుదల దాయిచేయమని అడుగుచూ ఉన్నాను. నాయన ఇదిగో తండ్రి రాణమ్మ గారిని ప్రభ జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. ఆమెకు కూడా మంచి ఆరోగ్యము దాయిచేయండి. ఇదిగో నాయన ఇదిగో వేరే ప్రాంతంలో ఉన్న ప్రభ మాధురగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నీ సేవకుడు ప్రభ అక్కడ ఏ పని నిమిత్తమేనని వెరిగిన దేవుడు ప్రభ ఆ పనంతా ప్రభ నువ్వు చేయమని అడుగుచున్నాను. నాయన నువ్వు చేసి ప్రభ ఇదిగో తండ్రి బిడ్డడు క్షేమంగా వచ్చే వరకు ప్రభ నేను ఆ బిడ్డడు చుట్టూ ప్రభ నీ దేవదూతల్ని కావలగా ఉంచమని అడుగుచున్నానయ్యా. ఆ కుటుంబము చుట్టూ ప్రభ నీ అగ్ని కంచె నీ రక్త కంచె వేయండి. ఎవరి యొక్క చెడు కనుదృష్టి వారి మీద పడకుండా ప్రభ నీ కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నాను. నీ సేవలో ఇంకను బహుబలంగా వాడుకోమని అడుగుచున్నాను. ఈ తహిళ మినిస్ట్రీని ప్రభ ఇంకను విస్తరింప చేయండి. ఈ యూట్యూబ్ లో వస్తున్న ప్రభ నీ ప్రార్థనలు గాని పాటలు గాని వాక్యం గాని నాయన అనేక మందిని పట్టుకోవటానికి ప్రభ నువ్వు ఆకర్షణకు గురి చేయమని అడుగుచున్నాను. మేనైనా ఈ దినమందు మేము చేసిన ప్రార్థన ఎన్ని దినాలైనా ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా నాయన ఈ ప్రభావం ప్రభ నాయన వారి ప్రార్థన వింటూ ఉండగానే వారికి సంపూర్ణమైన స్వస్థత దాయిచ్చేయమని అడుగుచున్నాను. వాక్యం వింటూ ఉండగానే ప్రభ వారికున్న బంధకాలని విడిపోలాగన ప్రభ వారికి సహాయం దాయిచ్చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఎస్తే సిస్టర్ని బట్టి స్తోత్రం. వారిని ప్రభ నానిదిగో తండ్రి ఊర్లోకి కొత్త ఊర్లోకి నువ్వు నడిపించావు. నీకు స్తోత్రం. ప్రయాణ మార్గం అంతట్లో సహాయం చేసావు, సర్దుకున్నట్లో సహాయం చేసావు, ఆ గృహాన్ని శుద్ధీకరించావు. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయా గృహం ఇంకను ప్రభ మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వారి ఇంట్లోంచి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ప్రభ ఇదిగో అది ఆశీర్వాదకరమైన గృహముగా చేసి పెట్టమని అడుగుచున్నాను. తల్లి నలుగురికి ప్రభ నీ కాపుదల దాయిచ్యమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రం. దూరంగా ఉన్న ప్రభ వారి లక్ష్మిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ చుట్టూ నీ కంచి వేమని అడుగుచున్నాను. ఆ బిడ్డకు రావాల్సిన దీవెన ప్రభ దాయిచేయండి. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావో ప్రభ ఇదిగో నిన్ను ప్రేమించే బిడ్డలు ఇదిగో తండ్రి తప్పకుండా ప్రభ వారిని కూడా ప్రేమిస్తారయ్యా. అటువంటి బిడ్డలనే తీసుకురమ్మని అడుగుచున్నాను. సకాలంలో బిడ్డకి ఆ దీవెన ఆశీర్వాదం బిడ్డకు అనుగ్రహింప చేయండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిడ్డకు మంచి ఆరోగ్యము దాయిచ్యమని అడుగుచున్నాను. సాయిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. పనిపాట్లో జ్ఞానముతో ప్రభ అధికారులకు పాత్రుడుగా ఉడాగున ప్రభ జ్ఞానం ఇచ్చేవాడు నీవు కాబట్టి ప్రభ ఆ బిడ్డను అంచులంచులుగా నువ్వు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఆ పనిపాట్లన్నిట్లోనూ ప్రభ నీ కాపుదల దయచేయండి. ఇదిగో తండ్రి మురళ గారికి సాయికి ప్రతి ఒక్కరికి ప్రభ రాకపోకలని కృపాక్షేమలు దయచేయండి. ఆయనకు స్తోత్రాలు. ఇంకనూ సంపూర్ణమైన స్వస్థత ప్రభ మురళి గారికి దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఆ బిడ్డలో ఉన్న ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదలిచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆ బిడ్డడికి ఇంకను నాయనా నీ రక్తముతో ప్రభ ఆ బిడ్డని ఇప్పుడే శుద్ధీకరిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఎస్ని బట్టి స్తోత్రం. ఆమె యొక్క సహోదరుడు వారి యొక్క తల్లి కుటుంబాన్ని అంతటినీ చేతుకు చెప్తున్నాను. వారు ఎక్కడే ఉన్నప్పటికీ ప్రభ వారిని కూడా రక్షించి కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రం. బిడ్డ చేసే ప్రార్థన మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వదించండి. నాయన కన్నులు ఇంకను ముట్టండి, స్వస్థపరచండి. ఆ చేతుల యొక్క పనిని ప్రభ ఇదిగో శ్రేష్టమైందే ఇస్తానన్నావు కదా ప్రభ అది వృద్ధి పొందింప చేయమని అడుగుచున్నాను. ఆమె కాళ్ళను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. ప్రతి విధమైన పెయిన్ ఏసునామలో తీసివేమని అడుగుచున్నానయ్యా.
ఆ ఇంటి పని అంతా చేసుకుంటున్నప్పుడు ప్రభా ఎటువంటి బలహీనత రాకుండా ప్రభా నీ కాపుదల దయచేయమని అడుగుచున్నాను. నానా నీ రక్తమే ప్రభా ఆ కుటుంబం చుట్టూ ప్రోక్షింప చేస్తున్నామయ్యా, నీకు వందనాలు. ఇదిగో దేవా నాయన ఇదిగో ప్రశంసాన్ని చేతికప్పు చెప్తున్నాను. ఆ బిడ్డ చిన్న చదువుని దీవించి ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ చేస్తున్న స్తుతుల మీద ఆశీనుడవుతున్న వాడు స్తోత్రం. ఇంకను సమూహల వలె ప్రార్థించే ఆత్మాభిషేకము ఆవిడికి ఇంకను నింపమని అడుగుచున్నాను. ఇదిగో తండ్రి తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థనతో ప్రభా తండ్రి కుమారు త్రియేక దేవుడిగా అక్కడ ఉంటున్నవాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ గృహము చుట్టూ ప్రభా నీ అగ్ని కంచి వేయండి ప్రభా. పెద్దబాబు రాకపోకల్లో ఇదిగో ప్రశంస రాకపోకల్లో ఇదిగో తండ్రి మీనవ పరిపాట్లో తోడుగుండి నడిపించండి అయ్యా, నీకు స్తోత్రాలు. నాయన వారి ముగ్గురికి మంచి ఆరోగ్యముతో నింపండి. ప్రభా నాయన శిరస్సు నుండి సరిపాదం వరకు ప్రభా నీ రక్తముతో శుద్ధీకరించమని అడుగుచున్నాను. నువ్వు తప్ప ఇంకెవ్వరు స్వస్థపరచలేరయ్యా. అయ్యా ఆ బిడ్డ కలిగితున్న ప్రతి బలహీనత నుంచి నువ్వు సమస్తము విడుదలిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. నీ గాయపడిన హస్తముతో ప్రభా నువ్వు పొందిన దెబ్బల చేత ఇదిగోతున్న గాయముల చేత కాచబడిన రక్తము ద్వారా ప్రభా ఆ బిడ్డను స్వస్థపరుస్తున్నందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి యొక్క ప్రతి అవస్థ నీ మహదైశ్వర్యంలో తీరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. నాయనా నీకు వందనాలు. ఇదిగో తండ్రి సుధాకర్ ని చేతికప్పు చెప్తున్నాను. షాలోం బ్రదర్ ని చేతికప్పు చెప్తున్నాను. సామ్యుల్ ని చేతికప్పు చెప్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి రేవతి ని చేతికప్పు చెప్తున్నాను. ఆ కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడుతున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి సుధాకర్ బ్రదర్ కి నీ గాయపడిన హస్తము ద్వారా ప్రభా ఆ బిడ్డను ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రతి దినము ప్రభా ఇదిగో తండ్రి నీ దగ్గర ప్రభా ఎటువంటి ఆశీర్వాదం వస్తుందో ప్రభా ఎటువంటి స్వస్థత వస్తుందో నీ ప్రభా ప్రతి దినము నీ గడప దగ్గర గడుపుతూ ఉంటుండగా ప్రభా రావలసిన దీవెన ప్రభా నువ్వు సంపూర్ణంగా ఆత్మీయంగా శారీరకంగా ప్రభా ఇదిగో ఆర్థికంగా ప్రభా నువ్వు దయచేస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా నా పాటను ముట్టి స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో నాయన నీ రక్తంతో ఇప్పుడే ముట్టి స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రం. ఇంతవరకు నువ్వు ఇచ్చిన స్వస్థతను ప్రభా నువ్వు స్థిరపరుస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా బలమైన సాక్షిగా ప్రభా ఆ కుటుంబాన్ని నిలబెట్టమని అడుగుతున్నాను. ఆ కుటుంబంలో ఇంకా నీ శాంతి నీ సమాధానముతో నింపండి అయ్యా, నీకు వందనాలు. వారి యొక్క ప్రతి అవసత యేసు నామములో తీరుస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో పద్మశిష్ని చేతికప్పు చెప్తున్నాను. ఆమె కాళ్ళను ముట్టావు నీకు స్తోత్రం. అప్పుడని స్వస్థపరుస్తున్నావు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి దినం వెళ్ళి వచ్చినప్పుడు ప్రభా రాకపోకల్లో నీ కృపాక్షేమలు ఇస్తున్నావు నీకు స్తోత్రం. ఆమె ప్రభా నీ స్వరాన్ని వింటూ ఉంటుండగా ప్రభా వాక్యము ద్వారా బలము పొందుకుంటున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి రావలసిన ప్రతిదీ ప్రభా ఆ బిడ్డ చేతికి ఇస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆ బిడ్డకున్న ప్రతి భారము నీ మీద వేసి ఉండగా ప్రభా ఆ చిన్న కుమార్తె కూడా ప్రభా నువ్వు పరిశుద్ధ వివాహము ఏ విధంగా ప్రభా ద్వారాన్ని తెరవ చేస్తావో ప్రభా మార్గము చూపించండి. ఆశ్చర్యకరంగా ప్రభా ఇద్దరు బిడ్డలకి సహాయం చేస్తావు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీ కృప ప్రభా ఈ బిడ్డ మీద కురారాని అని అడుగుతున్నాను. వారి కుటుంబాలకు కూడా సంపూర్ణమైన రక్షణ అనుభవంలోకి నడిపించమని అడుగుచున్నాను. వారి యొక్క ప్రతి అవస్థ కూడా యేసు నామములో తీర్చి ఆ కుటుంబాలన్నిటి చుట్టూ నీ కంచి వేయండి. ఆయనకి స్తోత్రం. చిన్నారి కుటుంబం చుట్టూ ప్రభ నీ కంచి వేయండి. నాయన ఇంతవరకు నువ్వు కాపుదలు ఇచ్చావు ప్రభా నీ కృప చూపించండి ప్రభా. వారు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. వారి ఆత్మ ఇంకను వర్ధిల్లటానికి నీ కృప అనుగ్రహింపచేయమని అడుగుచూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా విక్టరీ హార్వెస్ట్ వచ్చి నీ చేతికప్పు చెప్తున్నాను. అక్కడ నీ బావగా నీ చేతికప్పు చెప్తున్నాను. ఇదిగో తన ముందు వచ్చే వరకు మోయవాడు నేనన్నావు కదా ప్రభా. వారిని భారం మీద నీ మీద పోసి ప్రభా ఇదిగో వారు నడుస్తూ ఉంటుండగా ప్రభా వారిని నీ దేవదూతలకి ప్రభా ఆజ్ఞాపించి వారిని చేతుల ద్వారా ఎత్తి పట్టుకొని ప్రభా నువ్వు వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభా నడిపించమని అడుగుచున్నాను. వారి నడుములకు బలము దయచేయండి ప్రభా. వారి యొక్క ప్రభా సంఘాన్ని విస్తరింపచేయమని అడుగుచున్నాను. దూరంగా ఉన్న ఇద్దరు బిడ్డల చుట్టూ ప్రభని కంచి వేసి ప్రభా వారికి రావాల్సిన దీవెనలు బిడ్డ మీదకి అనుగ్రహింపచేయమని అడుగుచున్నాను. ప్రతి పాపపు చీకటి నుండి యేసు నామములో తప్పించమని అడుగుచున్నాను. దుష్టుడి పన్నాగాల నుంచి ప్రభా వారిని దూరంగా ఉంచమని అడుగుచున్నాను. నీకు స్తోత్రాలు. నీ కంచి వేయండి. నీకు ఆబ్దులు దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా
విద్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాన్న వేణు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబం చుట్టూ నీ కంచెపై నీ కాపుదల ఉంచండి. వారికి ఎటువంటి స్వస్థత కావాలన్నా యేసు నామములో ప్రభా సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహింపచేయండి. ఆర్థిక, మానసిక, శారీరక స్వస్థతలతో ప్రభా నీ సమాధానముతో వారి నింపి నడిపించండి. వారి రాకపోకల్లో నా నీ కాపుదల దయచేయమని అడుగుచున్నాను. నాన్న చిన్న కుటుంబాన్ని బట్టి స్తోత్రం, నాన్న అమోఘాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అమోఘం నీ పరిశుద్ధ రక్తముతో ఇంకను నింపండయ్యా. నీ జ్ఞానముతో నీ తెలివితో ప్రభ నింపండయ్యా. నీకు స్తోత్రం. నానమ్మ బిడ్డలందరూ ప్రభ దేశం యొక్క ఉన్నత శిఖరాల మీద ఉంటాకు ప్రభ వారిని ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కింప చేయండి ప్రభ. నానిదిగో తండ్రి ఉదయకాలమున బలముగా ఉదయించే సూర్యుని కాంతి వలె ప్రభ వారికి ప్రభ నాయన అటువంటి ఆశీర్వాదం వారి మీదకి రానిమ్మని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవుడా వారందరి జ్ఞానముతో నింపమని అడుగుచూ ఉన్నానయ్యా. దుష్టుడు నాయన వారికి దూరంగా ఉంచి ప్రభ వారి చుట్టూ నీ కంచెవేమని అడుగుచూ ఉన్నాను. రాకపోకల్లో కృపాక్షేమాలు ఎంతవరకు ఇచ్చిన దేవుడా ఇక ముందు కూడా ప్రభ నీదైందు మనుషులదైందు వర్తిల్లే స్థితిలో పెట్టండి. ఆత్మీయ వరాలతో మా బిడ్డలను నింపమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రం దేవా. నీ కృప ఇదిగో నాయన నాన్న శ్రీకాంత్ గారిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆ బిడ్డ ఎంతవరకు ముట్టి స్వస్థపరిచిన దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్తముతో ప్రభ ఇంకను ఆత్మీయ స్వస్థతో అనేకుల ఎదుట బలమైన సాక్షిగా ప్రభ నీ వాక్యాన్ని చెప్పేవారిగా ప్రభ ఆ బిడ్డను ఆశీర్వదించండి. ఆయన చేతి వృత్తిని ప్రభ దీవించండి. ఆయనకి సామర్థ్యం కలిగింప చేయమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవానికి వందనాలు. ఇంతవరకు ప్రభ కాచి కాపాడిన దేవుడానికి వందనాలు. నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. నేను పాపనేండుగా నన్ను రక్షించిన వాడానికి స్తోత్రం. నాకు ఇంకను ప్రభ నాయనా నీ కృపల ద్వారా ప్రభ నాయనా నన్ను వాడుకోమని అడుగుచున్నాను. నాన్న ఈ బిడ్డలందరితో నేను ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభ నా ప్రార్థన హాన చేయమని అడుగుచూ ఉన్నాను. నాన్న ఎన్నడూ త్రోసివేయని వాడా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ప్రేమ చేతులను బంధించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇంకను అధికమైన ప్రార్థనాత్మతో అనేక మంది గురించి ప్రార్థించే కృప నాకు అనుగ్రహింపచేయమని అడుగుచూ ఉన్నాను. నాన్న పరిశుద్ధాత్మ దేవుడా మా అందరికీ ప్రభా నాన్న ఎడతెగక ప్రార్థించే ఆత్మ అభిషేకముతో నింపండయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు ప్రభా మాకు ప్రభా మానసిక స్వస్థత ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాన్న శారీరక స్వస్థత ఇచ్చినందుకే స్తోత్రాలు. మా కుటుంబాల చుట్టూ కంచి వేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభా ఆర్థిక స్వస్థత గురించి ప్రార్థన చేయించి ఉంటుండగా ప్రార్థన ఆలకించి వాడా మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయా మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయా నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడా నీ గుప్పులు విప్పమని అడుగుచూ ఉన్నాను. నీకే దేహి అని అడుగుచున్నాను. నానిదిగో సమస్తము నాది అంటున్నావు కదా ప్రభా. నానా 1000 కొండల మీద పశువులు నావి అంటున్నావు. వెండి బంగారాలు నావి అంటున్నావు కదా ప్రభా. ధన ఘనతలు కలిగిన వాడా ఇదిగో నిన్ను ప్రభ మహిమ పరుస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఎక్కడ ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో నజరేయుడైన యేసు నామములో ప్రతి ఆర్థిక సమస్య ప్రతి అప్పు బాధ యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆకాశపు వాకిండ్లు తెరవజేయబడును గాక. అలనాడు మన్నాను కురిపించిన దేవుడవయ్యా. అయ్యా మా కోసం ఏదైనా చేయటకు సమర్థుడా మమ్మల్ని కనికరించండి. ఈ లోకంలో మమ్మల్ని తలగా ఉంచువాడా స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఇంకను పైవారిగా చేయవాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నిన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తున్నావు కదా ప్రభా. మాకు దయచేయమని అడుగుచున్నాను. మా బిడ్డలకి ప్రభా మేము దీవెనకరంగా కూడా ఉంటకు మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాను. కృప కలిగిన దేవుడా నీ కృప మాకు నాయన అన్ని రకాల స్వస్థత ఈ దినమందు మాకు ఇచ్చినందుకు మేము నమ్ముతున్నామయ్యా. ఇస్కియాకి ఏ విధంగా ఆయుష్ను పెంచావో ప్రభా మా ఆయుష్లు కూడా నాయన నీ చేతికోపు చెప్తున్నాను. దీర్ఘాయుష్లు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాను. మా ముఖాల మీద నీ వెలుగును ప్రకాశింపచేయమని అడుగుచున్నాను. కృప కలిగిన దేవుడా నీ కృప మాకు దయచేయమని అడుగుచున్నాను. దేవా ఈ రాత్రి కాల సమయంలో మా ప్రార్థన ప్రభా లోకమంతటికీ ప్రభా నాయన ఉపయోగపట్టకు నీ కృప చూపించండి. ఎవరు ఏ బాధలో ఉన్నారో ప్రభా ప్రతి బిడ యొక్క బాధను తీర్చండి ప్రభా. చంటి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. విధవరాల పక్షాన్ని న్యాయం జరిగించమని అడుగుచున్నాను. వారి బిడ్డలకి నాయనను న్యాయం చేకూర్చండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఉద్యోగాలు లేని వారికి యేసు నామములో ఉద్యోగాలు
దయచేయమని అడుగుచున్నాను. వివాహాలు లేని వారికి యేసు నామములో వివాహాలు జరిగించమని అడుగుచున్నాను. బిడ్డలు లేని వారికి యేసు నామములో ప్రభా బిడ్డలు దయచేయమని అడుగుచున్నారు. గర్భాలు తెరవచేయమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో బాలింతలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను. ప్రమోషన్స్ కావాల్సిన వారికి యేసు నామములో ప్రమోషన్స్ దయచేయమని అడుగుచున్నాను. కృప కలిగిన దేవుడా, నీ కృప చూపించమని అడుగుచున్నాను. నిన్ను ప్రేమించే వారిని ప్రభా దేశం యొక్క ఉన్నత శిఖరాల మీద నిలబెట్టే దేవుడు కదా ప్రభా. నీతిగా యథార్థతగా ఉండిలాగన ప్రభా నీ కృప అనుగ్రహింప చేయండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకంగా జీవం ఉన్న ప్రతి ప్రాణిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క రాకపోకల్లో కూడా తోడుగా ఉండండి. నీటి మీద, నేల మీద, గాలి మీద ప్రయాణం చేసే వాహనాల చుట్టూ ప్రభా నీ అగ్ని కంచె, నీ రక్త కంచె వేయండి అయ్యా. అయానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా పట్టణాల్లో ఉంటున్న వారిని కూడా నాయన కదిలించమని అడుగుచున్నాను. నాయనను కదిలించండి ప్రభా. వారికి కూడా సంపూర్ణమైన రక్షణ దయచేయండి. మా ఇరువురు వారికి, మేము మాట్లాడే వారిని నాయన ఎంతమందిని చూస్తున్నామో, ఏ ప్రాంతానికి వెళ్తున్నామో ప్రభా వారందరినీ రక్షించమని యేసునామములో అడుగుతున్నాను. వారందరూ ఎదుట మమ్మల్ని ప్రత్యేకంగా ఉంచండి. ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రభా ఇశ్రాయేలుని ప్రత్యేకంగా ఏ విధంగా ఉంచావో ప్రభా అన్య జనాంగం ఎదుట ప్రభా మేము ప్రత్యేకంగా ఉండులాగా నీ కృప చూపించమని అడుగుచున్నాను. అన్య జనులందరూ నీ వెలుగునకు వచ్చేదన్న వాగ్దానం ప్రకారం ప్రభా నాయన అది నెరవేర్చమని అడుగుచు ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి సేవకుడిని, సేవకురాల్ని, నానా సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. అందరి చుట్టూ ప్రభా నానాని అగ్ని కంచెని, రక్త కంచె వేయండి. ఐక్యత, ప్రేమ, శాంతి, సమాధానముతో నింపండి. ప్రత్యేకంగా ప్రభా ఈ దినమందు ప్రభా మాకు శారీరక స్వస్థత ఇచ్చినందుకే స్తోత్రం. నాయన మానసిక స్వస్థత ఇచ్చినందుకే స్తోత్రం. ఆర్థిక స్వస్థత ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకను ప్రభా అపవిత్రాత్మలతో ప్రభా బంధింపబడి ఉన్న వారిని యేసునామములో విడిపించమని అడుగుచూ ఉన్నాను. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా ప్రభా ఎవరు ఏ బాధతో ఉన్నారో ప్రభా వారందరినీ స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. నీ కృప మా మీదకి వచ్చి ప్రభా నాన్న ఇంతవరకు ప్రార్థన చేయటానికి ప్రభా నీవు నా నోట పెడితేనే కానీ ప్రభా నేను చేయలేను తండ్రి. నాయన నాలో ఉండి ప్రార్థన చేయించిన వాడా నీకే కోటాను కోట్ల స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన ప్రభా నీ సన్నిధికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభా మా అందరి మీదకి దిగి వచ్చినాగన ప్రభా మా ప్రార్థన ధూపమని సన్నిధికి నాన్న చేర్చుకోమని ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మా కుటుంబాలన్నిటి చుట్టూ ప్రభా నీ కంచి వేసి నీ రెక్కల చాట్ల భద్రపరచమని అతి త్వరలో రానయ్యున్న యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే ప్రోక్షణనిచ్చున్, రక్తమే ప్రోక్షణనిచ్చున్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు, తన శరీరమును నలగగొట్టుకున్నటువంటి దేవుడు, మన కొరకు దెబ్బలు తిన్నటువంటి దేవుడు, ఆయన పొందిన గాయముల చేత, ఆయన పరిశుద్ధ రక్తము చేత మనందరికీ కూడా స్వస్థత కలుగుచున్నది, స్వస్థత కలిగి ఉన్నది. ఆమేన్. మరి సమయంలో ఎస్తేరు వదిన కూడా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి,
నిఘనమైన శ్రేష్టమైన మూలమైన నీ పాదములకి స్థుతులు స్తోత్రాలు వందనాలు యేసయ్యా. ఇంతవరకు ఆయన నీ సహాయంతో మమ్మల్ని నడిపించిన గొప్ప దేవాని స్తోత్రములయ్యా. అయ్యా నా తండ్రి, ప్రతి మంగళవారం ప్రభా నీ పాదాల దగ్గర చేరటానికి నాయన నీ మాటలు విని ప్రభా మేము నైనా నీ మహిమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నందుకు స్తోత్రములయ్యా. స్వస్థపరిచే దేవానికి స్తోత్రములు, రక్తం మా కొరకు కార్చిన దేవానికి స్తోత్రములు, మా కొరకు దెబ్బలు తిన్న దేవానికి స్తోత్రములయ్యా. నీళ్ళెవరు ప్రాణం పెడతారయ్యా, నీళ్ళెవరు సహించుకుంటారయ్యా, నీళ్ళెవరు ఓర్చుకుంటారయ్యా. నిన్ను మించిన దేవుడు ఈ లోకములో లేనే లేడు ప్రభా. పరిశుద్ధతను బట్టి మహానీయుడు నాయన, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడు నాయన, అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే గొప్ప దేవుడు తండ్రి. ఇంతవరకు ప్రభా నీ ప్రార్థనలు యందు ప్రాణాయన పాటలు యందు నీ మాటలు యందు మీరు మహిం పొందారయ్యా. నీ సేవకురాలు లేవనెత్తుకుని ప్రభా నీ అమూల్యమైన మాటలతో ప్రభా నీ సన్నిధి నింపినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నామునయ్యా. అయ్యా నాయన, ఇంతవరకు నీ దాసులను లేవనెత్తుకుని ప్రార్థనలన్నీ ఆలకించారు ప్రభా. నీ పాద సంత చేర్చుకున్నారు నాయన. ప్రతిఫలం ఇచ్చిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నాయన, ముఖ్యమైన రోజు మంగళవారం అయినా మాకు స్వస్థల గురించి ప్రభు ఇలా పాదాల దగ్గర చేరి మేము ప్రార్థించుకుంటానికి నీవిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ రుణం ఏమిచ్చి మేము తీర్చగలదు నాయన, మీ రుణం ఏమిచ్చినా మేము తీర్చలేము నాయన. మేము రుణస్తులమే ప్రభా. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. అయ్యా నీ గాయపడ్డ హస్తం మమ్మల్ని తాకినందుకు స్తోత్రములయ్యా. మమ్మల్ని నెమ్మదిచ్చి స్వస్థపరిచినందుకు నీ స్తోత్రములయ్యా. అయ్యా నువ్వు చేసిన గొప్ప కార్యాలు మేళ్ల బట్టి నీకు స్తోత్రములయ్యా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేని వారం ప్రభా. నీకు వందనాలు, వేలాది కొలి స్తుతులు నాయన, స్తోత్రాలు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా నా తండ్రి, నీ సేవకుల కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నా. నీ బిడ్డ నాయన ప్రయాణంలో ఉన్నారు ప్రభా. వారు చేస్తున్న ఉద్యోగంలో ప్రభా, వారు చేస్తున్న పని పట్ల మీరు తోడుగా ఉన్నందుకు నీ స్తోత్రములయ్యా. అయ్యా క్షేమకరమైన ప్రయాణం ఇస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా. బిడ్డ ఎక్కడున్నప్పుడు ఇక్కడ నీ చేయపట్టి నడిపిస్తున్నందుకు నీ స్తోత్రములయ్యా. అయ్యా ఎక్కడ ఎటువంటి అలసిపోకుండా, అయ్యా ఎటువంటి టెన్షన్ లేకుండా తండ్రి నీవు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా వారు చేస్తున్న ప్రయాణం చేసిన మొదలుకుని ఇంటికి చేరేంత వరకు కూడా మీ చేయపట్టి నడిపించండి. వారు చేస్తున్న ఆలోచనలు ప్రయత్నాలన్నిట్లో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. ఆరోగ్య విషయంలో కనికరించి చూపించిన ఆయన నీ రక్తాన్ని ప్రోక్షించి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మంచి జ్ఞానం, తెలివితేటలు దయచేయండి ప్రభా. మాటల్లో మీ సహాయంతో నడిపించండి ప్రభా. నీ పని చేస్తున్నారు నాయన. నీ పరిసరి కొనసాగిస్తున్న ఆశతో ఆసక్తితో ప్రతి దినము నాయన నీవు నడిపిస్తున్నావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన. నీ మాటలు చెప్పటానికి, నీ పాదాల దగ్గర చేరటానికి నీ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నావు నాయన. నీ బిడ్డలు తయారు చేసుకున్నావు నాయన. నీవు అభిషేకించినందుకు నీ స్తోత్రములయ్యా. నీవు చేస్తున్న మేళ్ళు ఉపకారములటి కోట్లాది కొల స్తుతులు నాయన, స్తోత్రాలయ్యా. బిడ్డల విషయంలో నీ కార్యాలు జరిగించిన ఆయన, వారి తలంపులు, వారి ప్రార్థనలు అవన్నీ ఆలకిస్తున్న దేవుడు నాయన. వారి పని పాటల మీ తోడుగా ఉండండి అయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్న, ఎక్కడ అలసిపోకుండా సొమ్మసిలిపోకుండా మంచి ఆరోగ్యంతో ఉంచినాయన. బిడ్డ వెళ్తున్న ప్రయత్నాల మార్గాలు తోడుగా ఉండి వాహనము చుట్టూ నీ దేవదూతల కంచి వేయి ప్రవ్వా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సేవకురాలు జ్ఞాపకం చేసుకోండి. మీరు తోడుగా ఉండి ధైర్యాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. బిడ్డకి ఇచ్చిన ఆలోచనలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిచర్య, నీ మాటలు కొనసాగిస్తుండగా ఇంకను బహుగా సంఘాన్ని బిడ్డలు దీవించిన ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అహరోను విషయంలో ప్రభా మీ కనికరిని చూపించారు. మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రములయ్యా. బిడ్డ పడిపోయినప్పుడు ఏ అపాయము రాకుండా చిన్న గాయాన్ని పెట్టినందుకు నీ స్తోత్రములయ్యా. ఆ గాయమును ఆయన త్వరగా మానిపించి మీ గాయపడస్తం తాకి స్వస్థపరిచయ్యా. ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి అవసరము లేకుండా అయ్యా మీ రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షించండి నాయన. ఆ బిడ్డ తినే ఆహారములో ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఆ పెదవులు ముట్టి స్వస్థపరచు తండ్రి. ఎక్కడైతే గాయం ఉందో ఆ గాయం చోటుని హస్తంతో స్వస్థపరిచయ్యా. బిడ్డ చుట్టూని దేవదూతల కంచివయ్యా. ఆ సైకిల్ ఎక్కేటప్పుడు దిగడండి కాపుదలుంచిన ఆయన, తొక్కేటప్పుడు మీ కాపుదలుంచి తండ్రి. మీరు ఎక్కల సాటు భద్రపరుచుకొని ఆయన
ఆటపాటల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. చదువుల్లో జ్ఞానం ఇచ్చి నడిపించండి అయ్యా. మంచి విజయాలతో సంవత్సరం అంతా నడిపించి తండ్రి అయ్యా. ఏ సబ్జెక్ట్ లో ఏది కొదువు లేకుండా జ్ఞానముతో ప్రభా అన్ని సబ్జెక్టులోనైనా ముందంచులో ఉండడానికి సహాయం దయచేయండి. మీతోనైనా మీరే వరకు తోడుండి నడిపించి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఆ శిష్యుని జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డ కూడా మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి. బిడ్డ స్కూల్కి వెళ్ళి రాకపోకలు మీ కాపుదలుంచండి ఆయన. సైకిల్ చుట్టూ మీ కంచి వేయి ప్రభా అయ్యా. మీ చెయ్య పట్టుకు నడిపించండి తండ్రి. మీ స్తోత్రాలయ్యా. బిడ్డ చదువులో తోడుగా ఉండండి, జ్ఞానం ఇచ్చి నడిపించండి, మంచి ఆరోగ్యముతో ఉంచండి ప్రభా. మంచి విజయాలు బిడ్డలిద్దరికి దయచేయండి అయ్యా. బిడ్డలని ఎందు భయభక్తులు కలిగి నీ మాటలు ప్రచురించే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించినైనా నిన్ను ఆరాధించుకునే బిడ్డలుగా దీవించి ప్రభా. బిడ్డల చుట్టూ మీ కాపుదలుంచి మీ కంచి వే తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇచ్చిన అపార్ట్మెంట్ జ్ఞాపకం చేసుకోండి అయినా. అందులో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అయ్యా అపార్ట్మెంట్ చుట్టూని అగ్ని కంచి వేయమని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఏ దుష్టుడే సాతాను కన్ను బిడ్డలమే పడకుండా అయ్యా మీరెక్కల చాటు భద్రపరచమని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా శాంతి గారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంతవరకు నీ బిడ్డ ప్రార్థనలో మీరు ఉన్నందుకు స్తోత్రములయ్యా. ఈ అయ్యా మీ సన్నిధి చేర్చుకుని ప్రతిఫలం ఇచ్చినందుకు మీ స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి నీ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇంకనూ నీ సన్నిధిలో పైనైనా బిడ్డలు లేవనెత్తుకోమని చేతులకు అప్పగిస్తుంది. సంపూర్ణమైన తండ్రి నీ బలముతో నింపమని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు చేస్తున్న మేళ్ళపు కారణం బట్టి స్తోత్రములయ్యా. నీ సన్నిధులు లోటు లేకుండా మీరు ఇచ్చినందుకు నీ స్తోత్రములయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. శ్రీకాంత్ గారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం బలము శక్తిని బిడ్డకు దయచేయండి నాయన. వారు చేస్తున్న పరిచర్య అంతా దీవించండి అయ్యా. వారి చుట్టూ మీ కంచి వేయండి ప్రభా. నీ సేవలో బహుగా వాడుకుని నయ్యా నీకు నచ్చిన బిడ్డగా తయారు చేయమని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇచ్చిన బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్న జ్ఞాపకం చేసుకుని ఆయన. బిడ్డ కాలేజీకి వెళ్తుండగా రాకపోకలు మీ కాపుదలుంచిన ఆయన. బిడ్డకు మంచి ఆరోగ్యం బలము శక్తిని ఉన్నాయన అయ్యా. ఏ దుష్టుడే సాతాను కన్ను బిడ్డ పడక మీరు ఎక్కల సాటు భద్రపరిచిన ఆరోగ్యమంతురాలుగా ఉంచిన, చదువులో తోడుగా ఉండి జ్ఞానం ఇచ్చి చదివించండి ప్రభా. మంచి విజయం ఆ బిడ్డకు దయచేయండి ప్రభా. తల నుండి అరికాల వరకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయను ఆయన. బిడ్డల చుట్టూ నీ కంచి వేసి కాపాడమని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పెద్దన్న కుటుంబాన్ని చేతుల్లో పెట్టుకున్నాను, జ్ఞాపకం చేసుకో బాబు నాయన. మీకు వందనాలు అయిన స్తోత్రాలు తండ్రి. పెద్దన్న పనికి వెళ్తున్న రాకపోకలు మీ తోడుండండి అయ్యా. వారు చేసే పనులు ఆశీర్వాదం దయచేయండి ప్రభా. అయ్యా దినదినము పోషిస్తూ నడిపిస్తున్న దేవుడు, ఆశీర్వదిస్తున్న దేవుడు నీవే కదా నాయన. పెద్దన్న కుటుంబాన్ని కూడా నీ చేతుల్లోనే పెట్టుకుంటున్నానయ్యా. రాకపోకల మీ కాపుదల ఆరోగ్య విషయంలో నీ కనికరించి చూపించి తండ్రి. మీ అన్నదిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డ చుట్టూ కూడా మీ కంచుడే బలహీనతలు అంటకుండా మంచి ఆరోగ్యముతో నింపు తండ్రి. తల నుండి అరికాల వరకు నీ స్వస్థతను ఆరోగ్యాన్ని దయచేయను ఆయన. అయ్యా నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన. నీ స్తోత్రాలు. స్వస్థపరిచే దేవుడు నేనే అన్నావు కదా నాయన. బిడ్డ విషయంలో కూడా నీ కార్యాన్ని జరిగించండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డ నుంచిండి తండ్రి. అయ్యా వారు చేస్తున్న పని పట్ల మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి అవసరాలన్నీ ఎరిగిన దేవుడు అయ్యా. మీరే తీర్చి సహాయం చేయమని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రేమించిన బిడ్డను మీ చేతుల్లో పెట్టుకుంటున్నానయ్యా. బిడ్డ చుట్టూ మీ కంచి వే ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచండి. చదువుల జ్ఞానం ఇచ్చి నడిపించండి. మంచి విజయాలు దయచేయను ఆయన. కుటుంబం చుట్టూ నీ కంచి వేసి కాపాడమని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. విజయ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భార్య భర్తలను దీవించండి. వారి ఉద్యోగాల తోడుగా ఉండండి, ఆరోగ్యంతో ఉంచండి ప్రభా. మీకు స్తోత్రములయ్యా. అత్తమామలు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా డేవిడ్గా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారి ఇరుగురిని దీవించండి. వారి సేవలో సాగుతుండగా బహుగా ఆశీర్వదించండి ప్రభా. వారి సంఘంలో చేరేస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆ సంఘాన్ని అభివృద్ధి పరిచిన ఆయన. ప్రేమించిన బిడ్డలు కూడా మీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. వివాహాల విషయంలో గొప్ప కార్యాన్ని జరిగించింది. వారి ఉద్యోగాల తోడుగా ఉండి వారి చుట్టూ మీ కంచివండి. ఏ దుష్టుడే సాతాను కనుపడకుండా ప్రభా నీ రెక్కల క్రింద దాచిపెట్టమని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీవు దాచిపెట్టే దేవుడు, పెంచే దేవుడు, పోషించే దేవుడు నీవేనైనా. బిడ్డల విషయంలో కూడా గొప్ప కార్యాన్ని
జరిగించి మన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. దేవానికి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పద్మని జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంతవరకు నీవు ఆయన స్వస్థపరిచి నెమ్మదిచ్చిన దేవా, ఇక ముందు కూడా కాచి కాపాడి నెమ్మదిమ్మని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములయ్యా. స్వస్థత ఇచ్చినందుకు నీ స్తోత్రములయ్యా. రాకపోకల పరిపాట్ల మీరు తోడుగా నడిపిస్తున్నందుకు నీ స్తోత్రములయ్యా. అయ్యా ఫంక్షన్ విషయంలో కూడా నీ గొప్ప కార్యాన్ని చేసి పెట్టిన ఆయన దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమించిన 3 బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నామయ్యా. సుధాకర్ను ముట్టి నెమ్మదిచ్చినందుకు నీ స్తోత్రములయ్యా. ఇంకనూ నెమ్మదివు నాయన, ఇంకనూ స్వస్థపరిచిన ఆయన, ఇంకనూ బలమీయ ప్రభా. ఎక్కడ లోపం ముందు ఎరిగిన దేవుడు అయ్యా, నీవు స్వస్థపరిచే దేవుడు అయ్యా. నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతి అవయవాన్ని మీరు కడిగి ముట్టి స్వస్థపరిచి తండ్రి అయ్యా, నువ్వు లేవనెత్తే దేవుడు, పోషించే దేవుడు, ఆదుకునే దేవుడు నీవేనాయన. అయ్యా మంచి ఆరోగ్యముతో ఉంచి మన చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించినైనా, చదువులో జ్ఞానము కలిగి చదువుకోవడానికి కృప చూపునైనా, చిన్ననాటి నీ భయభక్తులు ఎదగటానికి కృప చూపు తండ్రి నీ స్తోత్రాలు. అయ్యా స్కూల్ ఆటపాటల్లో మీకు కాపుదలించిన ఆయన బిడ్డల చుట్టూ నీ కంచివే తండ్రి నీ స్తోత్రములు. రేవతిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తను చేస్తున్న పరిపాట్ల మీరు తోడుగా మీకు కాపుదలించి తండ్రి ఆ కుటుంబం చుట్టూ నీ కంచి వేసి కాపాడయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లావణ్య భర్తని జ్ఞాపకం చేసుకొని ఆయన వీరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఆయన వారు చేసే పరిపాట్ల మీరు తోడుగా ఉండండి ప్రభా. బయటికి వెళ్ళండి, లోపలికి వచ్చి నీ కాపుదలించి తండ్రి నీ స్తోత్రములయ్యా. ప్రేమించిన బిడ్డలిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. బిడ్డ నూతనముగా స్కూల్కి వెళ్తున్న బిడ్డ చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. జ్ఞానముకు చదువుకోవడానికి మీ దీవెన ఆశీర్వాదాలతో నింపు తండ్రి నీ స్తోత్రములయ్యా. అత్త మమ్మల్ని ఆడబడుసు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబాలు కూడా ఆరోగ్యాలతో ఉంచిన ఆయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అక్కిని కనికిరించి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వీడికి మంచి ఆరోగ్యం బలము శక్తిని ఉందైనా పనికి వెళ్తున్న రాకపోకలు మీకు ఆపుదలించి తండ్రి అయా వివాహ విషయంలో గొప్ప కార్యాన్ని జరిగించిన ఆయన అయా నీకు దగ్గరగా ఉండిగా బిడ్డగా నేను ఆరాధించుకునే బిడ్డగా చేయనాయన. నీ సన్నిధిలో సాగలి బిడ్డగా నీ తయారు చేసుకుని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నువ్వు విడిచిపెట్టొద్దయ్యా, నన్ను దాటిపోవద్దు తండ్రి, నీ చేతులకే అప్పగిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని ఆయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. చిన్నారి కుటుంబాన్ని కనికరించిన ఆయన భార్య భర్తలిద్దరిని దీవించి ఆరోగ్యాలతో ఉంచిన ఆయన వారు చేస్తున్న ఉద్యోగాల పరిపాట్ల మీరు తోడుగా ఉండండి ప్రభా. గృహము చుట్టూ నీ కంచివేయన ఆయన బిడ్డల చదువుల్లో మంచి విజయాన్ని ఇచ్చింది ఆయన నడిపించి మన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు నాయన అయా ఘనుడా మహోన్నతుడా స్తుతికి పాత్రుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవానైనా నిచ్చుడగు తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నా తండ్రి ఆత్మస్వరూపుడానికి స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. బలవంతుడైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. బలమునిచ్చేవాడు నీవే, ఆరోగ్యం ఇచ్చాను నీవే తండ్రి, పరమ వైద్యుడు నీవే తండ్రి. ప్రతిరోజు కొన్ని ఆయన ఆరోగ్యాల గురించి ప్రభా నీ సన్నిధిలో చేరి నీ మాటలు వింటుండగా అయా తెహిల సంఘాన్ని మీరు ఏర్పాటు చేసి మాకు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. నీ పాదాల దగ్గరకు మమ్మల్ని అందరినీ చేరుస్తున్నందుకు నీ స్తోత్రములయ్యా. నీ సంఘము నీ పరిచర్యలు బహుగా దీవించిన ఆయన సంఘ సరిహద్దులు సాలపరిచి ప్రభా వింటున్న వాక్యులు వెళుతున్న ప్రార్థనలు చూపు ధరగా మీరు జ్ఞాపకం చేసుకుని విస్తరింపు చేయను ఆయన. విన్న వారికి మేలుగా రక్షణ కలిగించి మన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, మారుమూలనైనా ఈ చూపు దొరగనైనా ఇలాగ తండ్రి మేము నాయన జీవులో కలుసుకుని మేము ప్రార్థనలు చేస్తుండగా అయ్యా మా ప్రార్థనలన్నీ మీరు ఆలకిస్తున్నా నమ్మి స్తుతిస్తున్నామయ్యా. మీరు వింటున్న దేవుడు నాయన 2-3 నామములో కూడి ఉన్నప్పుడు వారి మధ్య నేను ఉంటానన్నావు కదయ్యా. మీరు మా మధ్యన ఉంటున్నారు, మేము నమ్మి స్తుతిస్తున్నాం నాయన. నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నావు కదా నాయన. మీ స్వరం వింటానికి ప్రతిదినం నీ పాదాల దగ్గర చేరుతున్నామయ్యా. అయ్యా మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా, దాటిపోవద్దు. నువ్వు త్రోసి వేసే దేవుడు కాదు నాయన. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రములయ్యా. మా ప్రార్థనలు వింటున్నందుకు నీ స్తోత్రములయ్యా. మమ్మల్ని ఆలకిస్తున్న దేవుడా అయ్యా కనులెత్తి వైపు చూస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఆకాశ పక్షులు పోషిస్తున్న వాడానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. అవి కోయ విత్తువు నాయన వాటికన్నా శ్రేష్ఠులు అన్నావు కదా నాయన. మమ్మల్ని శ్రేష్ఠులుగా మమ్మల్ని భావించినందుకు నీ స్తోత్రములయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాకు ఇచ్చిన తోబుట్టుని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. అయ్యా నా కుటుంబాన్ని కూడా నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. అయ్యా మా ఉద్యోగ విషయంలో దారి చూపించిన దేవ
దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా బిడ్డ ప్రయాణంలో తోడుగా క్షేమంగా తీసుకెళ్లే దేవాని స్తోత్రము చెల్లిస్తున్నాను. నా ఆరోగ్య విషయంలో అక్కడ కనికరించి చూపించి తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. అయ్యా తెహిల్ల సంఘాన్ని మరొక్కసారి నీ పాదాలకు అప్పగిస్తున్నా. మా దేశం, మా రాష్ట్రం, మా ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మంగళవారపు సాయంకాల సమయంలో లెట్ యువర్ గవర్నమెంట్స్ బి ఆల్వేస్ వైట్, లెట్ నాట్ ఆయిల్ బి ల్యాకింగ్ ఆన్ యువర్ హెడ్. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము అని మాతో మాట్లాడిందేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మా జీవితాల్లో ప్రభువా ఎంత మాత్రము కూడా ప్రార్థన అనే నూనె, ప్రార్థన అనే తైలము మేము ఎన్నటికీ కూడా కొదువై ఉండకుండా, మా జీవితాల్లో ప్రార్థన లేమి, ప్రార్థన కొరత మా జీవితాల్లో ఉండకుండా ఇంతవరకు ప్రభువా మమ్మల్ని పరిశుద్ధుల ప్రార్థనలలో మీరు నడిపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు ప్రభువా. నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ యొక్క గాయములను మాన్పెదను. నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ యొక్క గాయములను మాన్పెదను. థ్యాంక్ యూ లార్డ్. ఇదే యెహోవా వాక్కు. దేవా, ఇర్మియా 30:17 మీరు చేసినటువంటి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రభు, ఈ రాత్రి నీ సన్నిధిలో ఇంతవరకు జరిగినటువంటి స్వస్థత ప్రార్థనలన్నిటిలో మీరు మా మధ్యన ఉన్నందుకే, పరిశుద్ధుల ప్రార్థనలను నీ సన్నిధికి నైనా మీరు చేర్చుకున్నందుకై, మా ప్రార్థనలకు తగిన సమాధానము మీరు మాకు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఐ విల్ రిస్టోర్ హెల్త్ టు యూ అండ్ హీల్ యువర్ వూండ్స్. ఐ విల్ రిస్టోర్ హెల్త్ టు యూ అండ్ హీల్ యువర్ వూండ్స్. అవును తండ్రి, మా యొక్క గాయములన్నిటినీ కూడా కట్టి మాన్పించి దేవా నూనెతో ప్రభు మా తల అంటి మా యొక్క గాయములన్నిటినీ కూడా కడిగి కట్టినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరలా మాకు ఆరోగ్యము దయచేసినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈ రాత్రి ప్రభు శరీరములో ఉన్నటువంటి సమస్తమైన వ్యాధి రోగములను మీరు నయము చేసినందుకై, స్వస్థత మాకు అనుగ్రహించినందుకై
అన్ని శారీరక రోగములను ప్రభువా నయము చేసినందుకే, విడుదలిచ్చినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, మా మనస్సు, మా మైండ్ ప్రభువా, మా మానసిక రోగములను, మా యొక్క మానసిక ఆందోళనలు, మా మనసులో ఉన్నటువంటి సమస్త విధములైన భయములను, డిప్రెషన్ని ప్రభువా మీరు తీసివేసి మా శరీరముతో పాటుగా మా మనస్సుకు కూడా మీరు స్వస్థత దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మా హృదయాన్ని కూడా తండ్రి మీరు స్వస్థపరిచి రాతి గుండెను, రాతి హృదయమును, బండలాంటి మా హృదయాలను తీసివేసి మాంసపు గుండెతో తండ్రి మా ఓల్డ్ హార్ట్స్ని మీరు రిప్లేస్ చేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నైనా ఏ హృదయంలో ఏ ఆలోచనలు, ఏ హృదయంలో ఏ యొక్క వేదన, గ్రీఫ్, దుఃఖము ఏ హృదయంలో నిండి ఉందో ఆ హృదయాలన్నిటినీ కూడా మీరు స్వస్థపరిచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా శరీరములను, మా మనస్సులను, మా హృదయములను, మా ఆత్మను ప్రభువా మీ చేతులకు సమర్పిస్తున్నాం. దేవా, మా ఆత్మలకు కూడా మీరు స్వస్థత దయచేసినందుకే, పాపము నుండి నాయన ఈ లోకము నుండి మా ఆత్మ నశించిపోకుండా మా ఆత్మకు ఆత్మీయమైనటువంటి స్వస్థతను మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా శారీరక, మానసిక, హృదయములో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అయినా మరి గాయాలన్నిటినీ కూడా మాన్పించి స్వస్థత దయచేసి దేవా, మా సంబంధాలలో ఉన్నటువంటి అస్వస్థత, మా రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి విరిగిపోయిన సంబంధాలు, తెగిపోయిన సంబంధాలు దేవా, ఈ రాత్రి ఏ కుటుంబాల్లో అయితే రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోయి ప్రభు తెగిపోయినటువంటి సంబంధాలతో, వీగిపోయినటువంటి సంబంధాలతో ప్రభు ఉన్నారు, వారి సంబంధాలను కూడా మీరు స్వస్థపరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్ దైర్ బ్రోకెన్ రిలేషన్షిప్స్. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా తెహిలా మినిస్ట్రీస్ ద్వారా ప్రభు ఈ మంగళవారపు స్వస్థత ఆరాధనలో మీరు మా మధ్యన ఉండి మా ప్రార్థనలన్నిటికీ తండ్రి మీ చెవియొగ్గి ఆలకించి మాకు స్వస్థత దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఏ కుటుంబంలో అయితే ఆర్థికమైనటువంటి అస్వస్థత ఉందో ఆ ఆర్థికమైనటువంటి అస్వస్థతను కూడా స్వస్థపరచి తండ్రి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు మాకు వాగ్దానము చేసిన రీతిగా ఈ రాత్రి తండ్రి మా శరీరములను, మా మనస్సులను, మా హృదయములను, మా ఆత్మలను, మా సంబంధాలను, మా యొక్క ఆర్థిక స్థితిగతులను మీరు సంపూర్ణముగా స్వస్థపరిచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా జీవితాలలో ఉన్న ప్రతి గాయమును నీ సన్నిధిలో ఉంచాం తండ్రి. ఇప్పటి వరకు ప్రభు మాకున్న సమస్తమైనటువంటి గాయములన్నిటినీ నీ సన్నిధిలో నాయనా మరి తైలం అనేటటువంటి నీ యొక్క నూనెకు సాదృశ్యముగా ప్రార్థనతో నీ సన్నిధిలో మేము కుమ్మరించాం ప్రభు. కనిపించే గాయాలను, కనిపించని గాయాలను, శరీర సంబంధమైన గాయాలను, హృదయ సంబంధమైన గాయాలను, ఆత్మీయమైన గాయములను, ఆర్థికమైనటువంటి గాయములను సమస్తమును మీరు మా కొరకు స్వస్థపరిచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాగ్దానమును మా జీవితాల్లో మీరు నెరవేర్చినందుకే, పునరుద్ధరించినందుకే, కోల్పోయిన మా ఆరోగ్యమును, మా స్వస్థతలు మరలా మాకు దయచేసినందుకే మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అతడు పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగును. అవును తండ్రి, మీరు మా కొరకు నాయనా నలగగొట్టబడి మీ యొక్క గాయముల ద్వారా, మీ యొక్క రక్తము ద్వారా మాకు స్వస్థత దయచేసినందుకే మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఈ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనను
మీరు ఆలకించి సమాధానము దయచేసినందుకే మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల్లా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, అహరోను యొక్క గాయమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.